ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ప్రసంగి గ్రంథ వివరణలో మరొక నూతన సెషన్లోనికి అనగా 17వ సెషన్లోనికి ప్రవేశించుటకు మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అనేక సంగతులు మాట్లాడుకొని ఈ దినమంతయు మేము బలపడాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. కృపచూపమని, నడిపించమని పరిశుద్ధమైన మీ పాదములు పట్టుకొని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ బలియాగమును జ్ఞాపకం చేసుకొనొచ్చు. మా నిమిత్తం, ప్రపంచ మానవాళి నిమిత్తం ఆయన చిందించినటువంటి శ్రేష్టమైన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి ఇట్టి ఆనందముతో, ఇట్టి ధైర్యముతో మీ సన్నిధికి వస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములోనే కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో ఉన్నాము. 16 సెషన్స్ను ముగించుకొని 17వ సెషన్లోనికి వెళ్తున్నాం. ప్రస్తుతం గ్రంథ విభజనను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 12 అధ్యాయాలు, 5 ప్రధాన భాగాలు. 2 ప్రధాన భాగాలను మనం ముగించుకున్నాం. ప్రస్తుతం మనము 3వ ప్రధాన భాగంలో ఉన్నాం. 6 నుంచి 8 అధ్యాయాలు. 6వ అధ్యాయాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. అయితే ఈ 3వ ప్రధాన భాగాన్ని తిరిగి మనము ఎన్ని ఉపభాగాలుగా డివైడ్ చేసుకున్నట్టు? 5 ఉపభాగాలుగా. ఎన్ని పూర్తి చేసుకున్నాం? 2 పూర్తి చేసుకున్నాం. అందులో ఒకటి 6వ అధ్యాయం మొత్తం, 2వ ఉపభాగం 7వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు. గత రాత్రి దీనిని ముగించుకున్నాం. ఇప్పుడు మనము 3వ ఉపభాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ 3వ ఉపభాగాన్ని మనం ప్రారంభించుకునే ముందుగా మనసు పెట్టి కొన్ని సంగతులు ఆలకించడానికి మనము జాగ్రత్త పడదాం. ఈ ప్రసంగి గ్రంథ వివరణలో ప్రయాణం చేస్తూ ఎక్స్ట్రీమిజం అనేటువంటి ఒక పదాన్ని నేను పరిచయం చేశాను. తెలుగులో ఏమన్నారు దాన్ని? అతివాదం. అతి ఎప్పుడు కూడా ప్రమాదమే. అతి ఎప్పుడు కూడా ఇబ్బందే. అతి ఎప్పుడు కూడా సత్య విరుద్ధమైనదే. కాన్సన్ట్రేట్. దేవుని గురించి తెలుసుకునే ఒక విద్య ఈ ప్రపంచంలో ఉంది. దాని పేరు థియాలజీ, తెలుగులో వేదాంత శాస్త్రం. ఈ వేదాంత శాస్త్రం అనే పేరుతో అనేక సిద్ధాంతాలు ప్రపంచ క్రైస్తవ్యంలో పుట్టుకొచ్చాయి. ఏమి పుట్టుకొచ్చాయని చెప్పాను? సిద్ధాంతాలు. అలాంటి సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం పేరు ప్రతీకార సిద్ధాంతం. ఏమి సిద్ధాంతం? ప్రతీకార సిద్ధాంతం. దీనిని ప్రతీకార వేదాంత శాస్త్రము అని కానీ, ప్రతీకార సూత్రము అని కానీ, ప్రతీకార సిద్ధాంతం అని కూడా పిలుస్తూ ఉంటారు తెలుగులో. ఇంగ్లీష్లో రెట్రిబ్యూషన్ థియాలజీ, రెట్రిబ్యూషన్ డాక్ట్రిన్ ఆన్ ద స్క్రీన్. ఏం సిద్ధాంతం ఇది? రెట్రిబ్యూషన్ ప్రిన్సిపల్ అంటే సూత్రం, రెట్రిబ్యూషన్ డాక్ట్రిన్ సిద్ధాంతం, రెట్రిబ్యూషన్ థియాలజీ. దీని గురించి ఇంతకుముందు ఎప్పుడు వినలేదు మేము అంటే కొంచెం పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. షార్ట్ ఫామ్లో దీనిని ఆర్పి అని కూడా పిలుస్తారు. ఆర్పి అంటే రెట్రిబ్యూషన్ ప్రిన్సిపల్ అని. జస్ట్ మీకు సమాచారం కోసం.
ఈ సిద్ధాంతంలో ఉండే వాదం ఏంటి అని అడిగితే, ఈ భూమి మీద మంచోళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది, మంచి జరిగితేనే మంచోళ్ళు, చెడ్డోళ్ళకెప్పుడు చెడే జరుగుతుంది, చెడు జరిగిన ప్రతి ఒక్కడు చెడ్డోడు. ఇది దీని కాన్సెప్ట్ ఒక ముక్కలో. మీకు మీరు అనుకున్నది ఏదో జరిగింది, బాగా జరిగింది, మీరు మంచోళ్ళు. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ వచ్చింది. ఎంత దుర్మార్గమైన పని చేయకపోతే మీకు క్యాన్సర్ అంటుంది ఈ సిద్ధాంతం. విషయం ఏంటంటే, రెట్రిబ్యూషన్ డాక్ట్రిన్, రెట్రిబ్యూషన్ ఒపీనియన్, రెట్రిబ్యూషన్ ప్రిన్సిపల్, రెట్రిబ్యూషన్ థియాలజీ అన్న పేర్లు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. కానీ బైబిల్లో దాదాపుగా ఆదిమ కాలము నుండే, పాత నిబంధన కాలము నుండే, చాలా ప్రాచీన కాలము నుండే ఈ ప్రతీకార సిద్ధాంత అభిప్రాయాలు దాదాపుగా ప్రపంచ ప్రజలందరి మధ్య ఎక్కువ ఉండేది ఒక మూఢనమ్మకంగా. బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు గారి స్నేహితులు. ఆయనకు ఆరోగ్యం దెబ్బతిని భయంకరమైన పరిస్థితిలో ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే ఇంతెందుకు నీకు వస్తుందని వచ్చి వాదనకు దిగారు స్నేహితులు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? నువ్వు తప్పు చేసావు కనుకనే ఈ గతి నీకు పట్టిందని. అంటే ప్రాచీన రోజుల్లో ఇది బాగా ఉండినది అన్న విషయము ఎగ్జాంపుల్గా మీకు యోబు గారి స్నేహితుల గురించి నేను చెబుతున్నాను. యోబు గారు ఏదో పాపము చేస్తేనే అది వచ్చిందా? కాదే. పౌలు గారు ఓడలో రోమ్ అనేటువంటి ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రములో ఓడ పగిలిపోయింది, బద్దలైంది. దగ్గరున్న ఒక చిన్న ద్వీపానికి ఎలాగనో ఈదుకుంటూ వాళ్ళు చేరుకున్నారు. ఆ ద్వీపవాసులు అనాగరికులైన పౌలు గారిని, మిగిలినటువంటి ఆ ఓడలోని ప్రయాణికులను వారు చేరదీసి వారు చూసుకుంటుంటే, చలిమంట కాచుకొని చుండగా ఆ చలిమంటలో నుంచి ఒక పాము వచ్చి పౌలు గారి చేతిని పట్టుకుంటుంది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ అభిప్రాయానికి వచ్చారు చెప్పండి? ఏదో చేయరాని తప్పు, ఏదో భయంకరమైన తప్పు చేశాడు, అందుకే ధర్మదేవత వదలలేదు అని అనుకున్నారు. దాన్నే రెట్రిబ్యూషన్ థియాలజీ అని, రెట్రిబ్యూషన్ డాక్ట్రిన్ అనేది. భావాలు. పుట్టుకతో గుడ్డివాడిని చూపించి యేసుప్రభుకు దగ్గరున్న వాళ్ళు అడుగుతున్నారు, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడు చేసిన పాపమా, తల్లిదండ్రులు చేసిన పాపమా? అంటే ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ఒకడు గుడ్డివాడిగా పుట్టడానికి ఏదో పాపం జరిగింది, దానికి ప్రతీకారమే ఇది. ప్రపంచ ప్రజల మధ్య ఈ అభిప్రాయము తరతరాలుగా ఉంది అన్నదానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను. యోబు గారిది, పౌలు గారిది, పుట్టుకతో గుడ్డివాడిది. ఈ సందర్భాలన్నీ మీరు ఆలోచిస్తారండి. యేసుప్రభు ఒకరోజు ఈ అభిప్రాయాన్నే ప్రజల మధ్య ఖండించే ఒక క్రమంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? అనుకుంటున్నారా పొరపాటున? కాదని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. నాశనం ఎవరికో వచ్చిందని, మరణం ఎవరికో ప్రాప్తించిందని, వాళ్ళు భయంకరమైన తప్పు చేశారు గనుకనే ఇది జరుగుతోంది
అని మీరు అనుకుంటే, జరిగింది అని మీరు అనుకుంటే, అది మీ అవివేకం, అజ్ఞానం, తప్పు. విషయం ఏంటంటే, సూర్యుని క్రింద ఈ లోకంలో మనుషులు తమకు తాముగా ఎన్నో అభిప్రాయాలను, ఎన్నో సిద్ధాంతాలను, ఎన్నో ఆలోచనలను వారు పుట్టించుకొని వాటిని వారే నమ్మి తమపైనే రుద్దుకోవడం అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ప్రపంచ మానవ పరిస్థితి. ఇది సొలొమోను గారి కాలంలో కూడా ఉంది. ఏముంది? మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, మంచి జరిగిన ప్రతి ఒక్కడు మంచోడే. చెడ్డోళ్ళకి ఎప్పుడు చెడే జరుగుతుంది, చెడు జరిగిన, కీడు జరిగిన ప్రతి ఒక్కడు చెడ్డోడే. ఎక్కడ? సూర్యుని క్రింద ఈ లోకములో మానవుల పరిస్థితి. తప్పుడు సిద్ధాంతాలకు మనుషులు తావివ్వడానికి కారణం ఈ ప్రపంచం పాప శాప ప్రపంచంగా మారిపోవడం. పాపానికి ఉండే ఒక భయంకరమైన గుణం సత్యము నుండి మనుషులను దూరం చేస్తుంది. పాపానికి ఉండే ఒక గుణం సత్యాన్ని వక్రీకరిస్తుంది. పాపానికి ఉండే ఒక లక్షణం సత్యాన్ని చూడకుండా మనుషులను అడ్డగిస్తుంది. ప్రత్యేకించి దేవుణ్ణి తెలుసుకోకుండా. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. మిమ్మల్ని నేను చూడకుండానట్లు మీ పాపములే మీకు నాకు అడ్డుగా వచ్చుచున్నావంటున్నాడు దేవుడు యెషయా గ్రంథంలో. దేవునికి మనకు మధ్య ఆటంకంగా ఉన్నది మన పాపాలే అని భక్తుడు దేవుని పక్షాన చెబుతున్నాడు యెషయా గ్రంథంలో. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనం. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చేను. దేవునిని చూడకుండా, దేవుడంటే నిజం, దేవుడంటే సత్యం, నిజాన్ని మనము చూడకుండా అడ్డొచ్చేదే పాపం. ఆ పాప భరితమైన ఈ ప్రపంచంలో అబద్ధాన్ని ఎక్కువగా మనము మోసేస్తుంటాం. జ్ఞాని అయినా ప్రసంగి అయినా సొలొమోను గారు ఈ పాప ప్రపంచాన్ని గమనించినప్పుడు సూర్యుని క్రింద మానవుల కళ్ళు తెరిపించే ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఈ గ్రంథంలో. సంఘనాయకుడిగా, హీబ్రూ భాషలో కొహెలెత్గా, మనకు తెలియకుండానే మనం ఎలాంటి అజ్ఞాన స్థితిలో మనం బతుకుతూ ఉన్నామో మీరు చూడాలి అని పిలుపునిచ్చి చెబుతున్న ఒక మాటను ఈరోజు మనం 7వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో చూద్దాం. 15వ వచనము చూద్దాం. నా వ్యర్థ సంచారముల కాలములో, ఇంగ్లీష్లో చూపించి మాట, నా వ్యర్థ సంచార కాలములో అనుంది తెలుగులో. ఇంగ్లీష్లో ఏముందో చదవండి. ఇన్ దిస్ మీనింగ్లెస్ లైఫ్ ఆఫ్ మైండ్ అనుంది కదా. అక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి ఆపాను. మీనింగ్లెస్ లైఫ్ అని ఇంగ్లీష్లో వాడాడు, తెలుగులో వ్యర్థ సంచారముల సమయము అన్నాడు, వ్యర్థ సంచారముల కాలము అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇంగ్లీష్లో దానిని ఒక వర్షన్లో మీనింగ్లెస్ అనే పదం వాడాడు. మీనింగ్లెస్ అంటే మామూలుగా అర్థం ఏమిటి? అర్థం లేని జీవితం అని అర్థం. కానీ అక్కడ భావం మీనింగ్లెస్ అని కాదు. తెలుగులో వ్యర్థ సంచారము, వ్యర్థము అనే పదానికి నేను ముందుగానే ఒకసారి గుర్తు చేశాను. హీబ్రూ భాషలో లేదా హెబ్రీ భాషలో హెబెల్ అని వాడాడు.
ఒక్కసారి మీకు హెబ్రీలో, అంటే హెబ్రీ బైబిల్లో, హీబ్రూ భాషలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో ఏముందో బాక్స్లో చూపిస్తాడు, చూపించి అది చూడండి, జూమ్ చేయి. ఇన్ డేస్ ఆఫ్ పైన 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 ఇన్ డేస్ అని కనపడింది చూడండి. ఇన్ డేస్ ఆఫ్, ఇప్పుడు చూపించు కింద, మై వ్యానిటీ. హెబ్రీ భాషలో హెబెల్ అనే పదానికి సంబంధించింది, అది హెబెల్ అనే పదానికి సంబంధించింది. నన్ను చూపించు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, కొంతమంది ఇంగ్లీష్ బైబిల్స్ వాడుతుంటారు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో వ్యర్థ సంచారముల కాలము అనే పదం దగ్గర, తెలుగులో ఉన్నటువంటి పదం దగ్గర కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో స్క్రీన్ మీద ఇంతకుముందు మీరు చూసినట్టుగా మీనింగ్లెస్ అనే పదం వాడారు. చూపించాడుగా, మళ్ళీ చూపించు. ఇంగ్లీష్లో మీనింగ్లెస్ అనే పదం ఏదైతే అక్కడ ఉందో ఆ పదము కరెక్ట్ కాదు. అక్కడ మీనింగ్లెస్ కాదు వాడాల్సింది. వాడితే వ్యానిటీ అని వాడొచ్చు. మరొక వర్షన్ ఏమైనా ఉంటే చూడు, వ్యానిటీ అని రాస్తాడు. అది చూడండి ఇక్కడ, ఇది కరెక్ట్. ఆల్ థింగ్స్ హ్యావ్ ఐ సీన్ ఇన్ ద డేస్ ఆఫ్ మై వ్యానిటీ. అంటే మీనింగ్లెస్ కంటే బెటర్ వర్డ్ వ్యానిటీ. మీరు వాడే బైబిల్లో మీనింగ్లెస్ అనే ఉంటే ఆ వర్షన్లో మీనింగ్లెస్ కంటే వ్యానిటీ అనే పదమే. వ్యానిటీ అంటే మీనింగ్లెస్ కంటే కొంచెం దగ్గరగా ఉంటుంది. హెబెల్ అనే పదానికి వ్యానిటీ అనే పదం దగ్గరగా ఉంటుంది మీనింగ్లెస్ అనే పదము కంటే. ఇంతకుముందు చూపించింది ఎన్ఐవి కదా. మీలో ఎవరైనా న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ వాడుతుంటారు కొంతమంది, లైవ్లో చూసేవాళ్ళు కూడా. ఎవరైనా న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్ వాడుతుంటే అందులో ప్రసంగి గ్రంథంలో ప్రత్యేకించి మీకు మీనింగ్లెస్ అనే పదం కనపడుతుంటుంది. అది కరెక్ట్ తర్జుమా కాదు. వాడితే వ్యానిటీ అయినా వాడాలి. మీనింగ్లెస్ అనేది హెబెల్ అనేటువంటి అర్థానికి చాలా దూరంగా ఉంది. మీనింగ్లెస్ అంటే అర్థము లేని జీవితం అని. ప్రసంగి గారు అర్థం లేని జీవితం అని చెప్పలేదే. దేవుడిచ్చిన జీవితానికి అర్థం ఉందనే చెబుతున్నాడు. కాకపోతే ఆ జీవితం ఆవిరి వంటిది అన్నది ఆయన పాయింట్. స్వల్పమైనది అన్నది ఆయన ఉద్దేశం. అల్పమైనది, ఊపిరి వంటిది, శ్వాస వంటిది. అందుకే కొన్ని సందర్భాలలో మనము ఒక వర్షన్లో మనకు క్లారిటీ, ఏదైనా మనకు సందేహం వస్తే ఇమ్మీడియట్గా మనకు మూల భాష అవైలబుల్గా ఉంది. అదర్ లాంగ్వేజెస్ యొక్క అసిస్టెన్స్ని మనం తీసుకోవడంలో తప్పు లేదు. అందుకే ఇక్కడ మరొక్కసారి ప్రూవ్ అవుతుంది, మనము ఇవన్నీ దేవుడిచ్చిన సదుపాయాలే. ఇన్ని సదుపాయాలు మనకెందుకు? ఇప్పుడు చూడండి, తెలుగులో వ్యర్థ సంచారములు అన్నాం. మనం ఒకవేళ వ్యర్థ సంచారములు అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? సొలొమోను గారు ఒకానొక కాలంలో ఆయన దారి తప్పిన కాలం అని అక్కడికి మాత్రమే పరిమితం చేస్తామేమో. పర్టికులర్గా 15వ వచనంలో ఆయన ఉద్దేశం అది కాదు. భూమి మీద నా జీవితం చాలా చిన్నది, అది ఆయన ఉద్దేశం. ఆవిరి వంటిది. ఆ ఆవిరి వంటి ఈ చిన్న జీవిత కాలముల్లో నేను వీటిని అన్నిటినీ చూచి తిని, అది పాయింట్ అక్కడ. 15వ వచనం, నా వ్యర్థ సంచారముల కాలము అనగా ఇప్పుడు వెంటనే మీకు ఏ భావం మనసులోకి రావాలి? ఆవిరి వంటి, ఊపిరి వంటి, శ్వాస వంటి చాలా అల్పమైన ఈ జీవిత కాలముల్లో నేను వీటన్నిటిని చూచి తిని. ఏమి చూశాడో చెబుతున్నాడు. నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయ్యుండియు చిరాయువులైన దుష్టులను కలరు. ఇది కౌంటర్. సొలొమోను గారు ఈ గ్రంథము ద్వారా ప్రజల మధ్య విసురుతున్నటువంటి ఒక కౌంటర్. అది ఎవరికి కౌంటర్? పరిచయంలో చెప్పాను. మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది, చెడ్డోళ్ళకి ఎప్పుడు చెడే జరుగుతుంది అన్న అభిప్రాయంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన ఇస్తున్న కౌంటర్. నా జీవితంలో మంచిగా బతికిన వాళ్ళని చూసే వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు, చెడులో బతికిన వాళ్ళని చూసే వాళ్ళు ఎక్కువ కాలం బతికారు, ఏం చేయమంటారని అడిగాడు. దట్ ఈస్ ద కౌంటర్. అంటే ఆ వచనం మనకు అర్థం కావాలంటే ఒక సిద్ధాంతంపై మనకు అవగాహన ఉండాలి. అది ప్రపంచ చరిత్ర అంతటా కూడా నడుస్తూ వచ్చింది.
సొలొమోను గారి కాలంలో కూడా ఉంది. మీరు ఎవరెవరినైతే మంచోళ్ళు నీతిమంతులు అని నీతిమంతులు అంటే ఇప్పుడు స్పిరిచువల్గా నీతిమంతులు అంటే కాదు ఆయన మాట్లాడుతోంది. జనరల్గా సమాజంలో జనరల్గా వీళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనే అభిప్రాయం ఉంటుందిగా. మనం ఎవరినైతే నీతిమంతులు మంచి అనుకుంటామో వాళ్ళే తొందరగా పోయారు. కొందరిని చూడగానే పెద్దగా పరిశీలించాల్సిన అవసరం లేదు. వాళ్ళు భయంకరమైన దుర్మార్గులు, దుష్టులు, దోపిడీగాండ్రు. యోబు గ్రంథంలో ఉంటుంది, దోపిడీగాండ్ర కాపురములు వర్ధిల్లుచున్నవి. 12వ అధ్యాయం యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. దోపిడీగాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించేవారు నిర్భయముగా నుందురు. అంటే పాపములో బతికేటోడే నిర్భయంగా బతుకుతున్నాడు, పాపంలో బతికేటోడే వర్ధిల్లుతున్నాడు. యోబు గారి మాటలు అవి. యోబు గారి స్నేహితులు ఏమంటున్నారు ఆయన్ని, నువ్వు ఎంత ఘోరమైన పాపాలు చేయకపోతే ఇదెందుకు నీకు ప్రాప్తిస్తుంది? అంతేనా? అదే యోబు గ్రంథంలో 4వ అధ్యాయం స్నేహితుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. యోబు గారి స్నేహితుడు తేమానీయుడైన ఎలీఫజు యోబు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని? 7వ వచనం. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. ఎందుకు అడుగుతున్నాడు ఎలీఫజు యోబు గారి ముందు? ఎందుకు ఈ మాట? నువ్వు మంచోడు కాదు, ఏదో జరిగింది. నువ్వు నిజంగా యథార్థవంతుడవైతే ఈ పరిస్థితి నీకు ఎందుకు దాపరిస్తుంది? యోబు గారి కాలం వేరు, సొలొమోను గారి కాలం వేరు. కాలాలు వేరైనా పరిస్థితి మాత్రం ఈ విషయంలో ప్రజల మధ్య ఒక అభిప్రాయం ఉందన్న సంగతి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. చూడండి, సూర్యుని క్రింద ఈ లోకములో ఒక భయంకరమైన తప్పుడు అభిప్రాయాన్ని సొలొమోను గారు ఈ గ్రంథములో ఇది తప్పు అని చూపిస్తున్నాడు. పైన 14వ వచనంలో ఏం చదువుకున్నాం రాత్రి? దేవుడు ఈ లోకములో సుఖ దుఃఖములను ఏం చేశాడు? జతపరిచాడు. సుఖంగా ఉన్నోళ్ళందరూ మంచోళ్ళు, దుఃఖంలో ఉన్నోళ్ళందరూ చెడ్డోళ్ళు. ఎంత అజ్ఞానమైన అవివేకమైన అభిప్రాయం ఇది! అది 15వ వచనం. నీతిననుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులయుండి చిరాయువులైన దుష్టులను కలరు. కొంతమందికి జడ్జిమెంట్లు ఇట్లా పాస్ చేసేస్తుంటారు ఈజీగా. యోబు గారి స్నేహితుల్లాగా. యోబు గారి స్నేహితులు యోబు గారికి ఎలా దాపరించారు? జడ్జిల్లాగా దాపరించారు. వేలెత్తి చూపడం. ఇక ఏ లెవెల్లో వాళ్ళు మాట్లాడారనంటే, మేమేమి తప్పులు చేయలేదు, నువ్వే చేసేవి, అందుకే నీకు ఆ గతి పట్టింది. నీకు ఆ గతి పట్టింది కనుక నువ్వు చెడ్డోడివి, మేము బాగున్నాం కనుక మేము మంచోళ్ళము అన్న ఫీలింగ్లో వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కనపడుతుంటాయి. నీకు ఇది ప్రాప్తించిందంటే, నీకు ఇది జరిగిందంటే నువ్వు ఏదో చేశావు అని చెప్పేవాడు చెప్పకుండానే నేను మంచోడని చెబుతున్నట్టేగా. అంతేనా కదా? నువ్వు మంచోడు కాదు అని ఒకడు అంటున్నాడనంటే తాను మంచోడన్న ఫీలింగ్లోనే ఉన్నాడు కనుక ఆ మాట అంటున్నాడు. దీనిని సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. ఏమంటారు? స్వనీతి. సామెతల గ్రంథంలో నీ దృష్టికి నువ్వే జ్ఞాని అనుకోవద్దు అన్న హెచ్చరిక ఉందా? 3వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6, 7 వచనములు. 5వ వచనం ముందుగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు.
నీ జ్ఞానంపై, నీ నీతిపై నువ్వు ఆధారపడితే ఎప్పటికైనా ప్రమాదమే. ఎక్స్ట్రీమిజం అంటారు దీన్ని. 16వ వచనం, అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనం చేసుకుందువు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఇది అర్థం కావాలంటే 15వ వచనంలో మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తుండాలి. 15వ వచనంలో ఏమిటి? 15వ వచనం వివరించేటప్పుడు నేను చెప్పిన వివరణ ఏంటి? మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కాసేపు నన్నే తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. నేను ఒక సిద్ధాంతంలో ఉన్నాను, ఒక అభిప్రాయంలో ఉన్నాను, ఒక విశ్వాసంలో ఉన్నాను. ఏమిటది? మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, చెడ్డోళ్ళకి ఎప్పుడు చెడు జరుగుతుంది అన్న ఫీలింగ్లో సంవత్సరాల తరబడి బతికిన నేను ఒకరోజు నాకే కీడు జరిగింది అనుకోండి. కాసేపు ఒకరోజు నాకే చెడు జరిగింది, జరగరానిదేదో నాకే జరిగింది, రోగం ఏదో నాకే వచ్చింది అనుకోండి. కాసేపు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? దీనినే అవాక్కైపోవడం అంటారు. ఎందుకు అవాక్ అవుతాను? నాకు రావడం ఏంటి? నాకు రావడం ఏంటి అనే ఆశ్చర్యం నాకు ఎప్పుడు కలుగుతుంది? నేను ఇంతకాలము నేను మంచోడిని అనే ఫీలింగ్లో బతికి నాకు మంచి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంలో ఉన్న తర్వాత ఈరోజు ఏదో జరగరాంది నాకు జరిగితే, ఒక యాక్సిడెంట్ జరిగితే, ఒక రోగం అంటుకుంటే ఏదో జరిగితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మానసికంగా? ఒక్కసారిగా ప్రపంచమంతా ఖాళీ అయిపోయింది, నాకెవరు లేరనే ఫీలింగ్లోకి వచ్చేస్తాను నేను. ఇంతకాలం ఒక అభిప్రాయంలో ఉండి ఒక్కసారిగా అది ఏదో రివర్స్లో అయ్యేసరికి మనం ఒక్కసారిగా మైండ్ అంతా బ్లాంక్ అవ్వదు. మూడోసారి మైండ్ బ్లాంక్ అవ్వదు. మైండ్ బ్లాంక్ అవ్వడం, మైండ్ బ్లాక్ అవ్వడం, ఈ పదాలు వాడుతుంటాం మనం. ఆడికి నేను ఈ మాట చెప్పగానే మైండ్ బ్లాక్ అయిందిరా అంట. మైండ్ బ్లాక్ అవ్వడం అంటే ఆడికి ఏం మాట్లాడడం తెలియట్లేదు ఇప్పుడు, అంతేనా? 16వ వచనంలో అధికముగా నీతిమంతుడు అయి ఉండకు అంటే నీ దృష్టిలో నువ్వు చాలా నీతిమంతుడు అనే ఓవర్ ఫీలింగ్ పెట్టుకోకు. అధికముగా అంటే నువ్వు మంచిగా బతుకోవద్దని కాదు, నీ ఫీలింగ్ ఎక్కువ ఉంది, నీ గురించి నీ ఫీలింగ్ ఎక్కువ ఉంది. ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్, ఇంగ్లీష్లో చూపిస్తాడు చూడండి. 16వ వచనం, సామెతల ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. అది చూడండి. డు నాట్ బి ఓవర్ రైచస్. వీడు కొంచెం ఓవర్ ఎక్కువ చేస్తున్నాడు రా అంటాం. ఓవర్ అంటే అర్థం ఏంటి? అంత అవసరం లేదు, తగ్గు. తెలుగులో అధికముగా నీతిమంతుడై ఉండకమంటే అప్పుడప్పుడు పాపాలు చేయని కాదు అక్కడ సెన్స్. అదేంటండి బైబిల్లో సొలొమోను గారు ఎక్కువ నీతి ఉండొద్దు అంటున్నాడు అంటే మంచిగా బతకొద్దని కాదు ఆయన ఉద్దేశం. వీడికి చోరు చేస్తున్నాడు ఎక్కువగా. నేనే మంచోడిని. కొంతమందికి జబ్బు ఉంటుంది, భలే జబ్బు ఉంటుంది. ప్రపంచంలో ఎవడు మంచోడు కాదు, నేనే మంచోడు అన్న ఫీలింగ్లో కనపడుతుంటారు ఎప్పుడు. వాళ్ళ మాటలన్నీ అలానే కనపడుతుంటాయి. తగ్గాలి అంటున్నాడు ఆయన. ఎందుకు తగ్గాలి? నువ్వు తగ్గకపోతే ఏదో ఒకరోజు నీకే మైండ్ బ్లాక్ అయిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఏమిటి మైండ్ బ్లాక్ అవ్వడం అంటే? నాకు జరగడం ఏంటి బాబాయ్, నాకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, నాకు కాలు ఇరగడం ఏంటి, నాకు ఆపరేషన్ ఏంటి బాబాయ్, నేను మంచోడిగా, నాకు జరగకూడదుగా. ఇప్పుడు నేను ఏది చెప్పానో అదే, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు అని చెప్పాడు. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. అది నీ జ్ఞానం, ఓవర్ జ్ఞానం అది. ఇంగ్లీష్, డు నాట్ బి ఓవర్ వైజ్. చూడండి, డు నాట్ బి ఓవర్ రైచస్. నెక్స్ట్,
డు నాట్ బి ఓవర్ వైజ్. ఓవర్ వైజ్ అంటే నాకు అంతా తెలుసు. అదే సామెతల గ్రంథంలో. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, అంత సీన్ లేదు. నీ గురించి నువ్వు అనుకున్నది తప్పు. ఒకవేళ నువ్వు అదే అభిప్రాయంలో ఉంటే తప్పదేదో ఒక రోజు నువ్వు విస్మయం పొందుతావు. దానిని నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడో చూపిస్తాడు మళ్ళీ. నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు, వై డిస్ట్రాయ్ యువర్ సెల్ఫ్ అని ఉంది. సరే, ఇక్కడ విషయం ఏంటో నేను చెప్పే ముందుగా, మీకు ఎప్పుడైనా ఈ పాయింట్ దగ్గర ఏమైనా క్వశ్చన్ రైజ్ అయిందా చదివేటప్పుడు? ఎప్పుడైనా ప్రసంగి గ్రంథం చదివేటప్పుడు ఈ మాట చదివేటప్పుడు, అంటే ఎక్కువగా మంచిగా బతికితే నాశనం వస్తుందా, ఇదేంటి అనే డౌట్ ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? వచ్చిన వాళ్ళు చేయొద్దండి. వచ్చే ఉంటుందిగా. అంటే బైబిలే చెబుతోంది పూర్తిగా మంచిగా బతకూడదని అని. ఎవరైనా రాసేసుకుని ఉంటే ఏ పెన్నైనా పర్లేదు, దాన్ని కొట్టేయండి ఇప్పుడు. ఎందుకంటే మంచిగా బతకొద్దు అనేది కాదు కాన్సెప్ట్. నీ గురించి నువ్వు ఓవర్గా ఆలోచించకు అని చెప్తున్నాడు. ఆలోచిస్తే ఏమవుతుంది? తెలుగులో కొన్ని చోట్ల అంటారు కళ్ళు బైర్లు గమ్ముతాయని. అంటే కొడితే గూబ గుయ్యమంటుంది. అంటే నీకు కనపడదు. ఒక 2 నిమిషాలు నువ్వు తేరుకోవడానికి 2 నిమిషాలు పడుతుంది. ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు. షాకింగ్ అన్నమాట. తెలుగులో నాశనం అనే పదమున్నా, తెలుగులో నాశనం అనే పదమున్నా, ఇంగ్లీష్లో డెస్ట్రాయ్ అనే పదమున్నా, మూల భాషలో దీన్ని ఏమన్నాడో చూద్దాం ఒక్కసారి. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అది చూడండి, జూమ్ చేయాలి సార్. షుడ్ యు డెస్ట్రాయ్ యువర్ సెల్ఫ్ అనే పెద్ద వాక్యాన్ని పైన టీసోమేం అని అన్నాడు. మనకు కావాల్సిన ఆ ముక్క మాత్రమే షామేం అని ఉంటుంది. మీకు ఒకసారి నీవేళ నీవు నాశనము చేసుకొందువు అన్న తెలుగు పదాన్ని హీబ్రూలో ఏమన్నాడో షామేం అనేటువంటి పదాన్ని మాత్రమే చూపిస్తాడు. నిఘంటువులో చూపిస్తాడు. చూడండి, అది వాడింది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనముల్లో ఒరిజినల్గా హీబ్రూ బైబిల్లో షామేం అని వాడాడు. షామేం అంటే మీనింగ్ ఇచ్చాడు కింద. షామేం అంటే టు బీ డెసలేటెడ్ లేదా టు బీ అపాల్డ్. ఆ పదం జాగ్రత్తగా చూడండి. టు బీ అపాల్డ్ అంటే విస్మయం పొందడం, ఒక్కసారిగా షాక్కు గురవడం. అనుకున్నదొకటి అయిందొకటి, ఇదేంటి ఇలా జరిగింది, అది ఫీలింగ్. చూస్తున్నారా? ఏముంది అక్కడ? అపాల్, డెసలేట్ అంటే ఒక్కసారిగా మొత్తం జీవితం అంతా శూన్యమైపోయినట్టుగా, జీవితం అంతా ఖాళీ అయిపోయినట్టుగా, జీవితం అంతా నిర్మానుష్యంగా అయిపోయినట్టుగా. ఇప్పుడు 24 గంటలు ప్రజల మధ్య ఉన్న మనిషిని తీసుకువెళ్ళి ఒక్కసారిగా నెల రోజులు ఎడారిలో వదిలితే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా లైఫే మారిపోయినట్టుగా. ఏంటి నా పరిస్థితి అని. అధికముగా నీతిమంతుడిగా, అధికముగా జ్ఞానిగా నువ్వు బతకడం అంటే నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకొని ఇంతవరకు బతికావు. ఇలాంటివన్నీ ఎవడికో జరుగుతాయనుకున్నావు, ఒకరోజు నీకే జరిగింది. అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? కనుక తగ్గు. అది పాయింట్ అక్కడ. తగ్గు. సూర్యుని క్రింద ఈ ఓవర్ యాక్షన్ హీరోస్ కొంతమంది ఉంటే వాళ్ళకి ఇస్తున్న కౌంటర్ అది. ఓవర్ రైచస్, సెల్ఫ్ రైచస్. ఎంతమందికి 15-16 వచనాలు అర్థమైన చేయొద్దండి. వెరీ గుడ్. అర్థం కాని వాళ్ళు సెమినార్ పెట్టండి, మళ్ళీ వచ్చి చెప్తాను. రైట్. ఇంకా కొంతమంది ఉంటారండోయ్, వీళ్ళేంటని అడిగితే మేమేం చేసినా మాకేం కాదు. దుర్మార్గం, విచ్చలవిడితనం. ఎందరినో కొట్టాను, ఎందరినో లేపాను. అసలు నేను వస్తుంటేనే 10 మంది భయపడిపోతారు నా ఎదురుకు రావాలంటే. వీళ్ళెవరో చెప్పనా?
అధికముగా దుష్టత్వంలో ఉన్నోళ్ళు. మాకేం కాదు, మా ఏరియాకు నేనే దాదా, నా పేరు చెప్పు చాలా, అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పు. లేరా సమాజంలో అలాంటి వాళ్ళు? ఇప్పుడు వాళ్లకు గిఫ్ట్ ఏంటంటే వాళ్ళకి ఇవ్వబడిన ఆయుష్కాలం కంటే ముందే పోతారు. అది వాళ్ళ గిఫ్ట్. 60 ఏళ్ళు బతకాల్సిన వాడు 40 ఏళ్ళకే పోతాడు. ఎందుకు పోతాడు? ఎవడో ఒకడు లేపేస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడే లేపేస్తాడు. అధికముగా, నెక్స్ట్ మాట, దుర్మార్గపు పనులు చెయ్యకము. 17, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. అంటే ఒకటి ఓవర్ రైచియస్నెస్, ఇంకొకటి ఓవర్ వికెడ్నెస్. అధిక నీతి, అధిక దుష్టత్వం. నువ్వు దుష్టత్వాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్తో నువ్వు పెంచేసుకుంటున్నావు అనుకో, ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే కొన్ని సందర్భాల్లో కొంతమంది గ్యాంగ్ లీడర్లను లేపేస్తుంటారు చూడండి పోలీసులు. ఎన్కౌంటర్లో పలానా మోస్ట్ వాంటెడ్ పర్సన్ని లేపేశారు. వాళ్ళు సమాజంలో చక్కగా బతికే ఉంటే, సమాజంలో అందరిలాగా బతుకుతుంటే ఇంకొక 10 కాలాలు బతికేవారు. ఎన్కౌంటర్లలో కొంతమంది చచ్చిపోతున్నారనంటే తమ కాలముకు ముందుగా వాళ్ళు చనిపోతున్నట్టే కాదు. కారణం అధికముగా దుర్మార్గములో జీవించడం. అంటే ఈ పాప ప్రపంచం మన జీవితాలను ఎలా భ్రమపరుస్తోంది, ఎలా మోసం చేస్తోంది. జ్ఞాని అయిన ప్రసంగి గారు దాదాపుగా అన్నిటినీ కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఉండొద్దు అని చెబుతున్నాడు. దీన్ని ఏమంటారు చెప్పనా? పర్సనల్ కౌన్సిలింగ్. బోలియే, పర్సనల్ కౌన్సిలింగ్. ఒక్కొక్కడిది ఒక్కొక్క జబ్బు. 5 ప్రధాన భాగాలని చెప్పానా? మొదటి 2 అధ్యాయాలలో మొదటి ప్రధాన భాగం. అక్కడేం చెప్పాడు? పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నుంచి మాట్లాడాడు. గుర్తుందా? మొదటి ప్రధాన భాగంలో వ్యక్తిగత అనుభవములో నుంచి మాట్లాడాడు. 2వ ప్రధాన భాగంలో జనరల్ అబ్జర్వేషన్స్లో నుంచి మాట్లాడాడు. 3వ ప్రధాన భాగంలో పర్సనల్గా కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ప్రసంగి గ్రంథములో పర్సనల్ కౌన్సిలింగ్ ఉందా? అదే ఇది. మనకు ఎప్పుడైనా కౌన్సిలింగ్ అవసరమైతే ఎవరికి ఫోన్లు చేయాల్సిన అవసరంలా. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదా, సాయి వెంకటేష్, ప్రసంగి గ్రంథం చదివి నేను కౌన్సిలింగ్ పొందాను అన్నాడు. అదే విషయం. ఎవరికైనా కౌన్సిలింగ్ ఇచ్చి తీరుతుంది. ఒరే నువ్వు ఇట్లా బతకొద్దురా నేను చెప్తున్నాను. ఎందుకంటే లోకాన్ని అనుభవించిన వారిలో మీ తాతని నేను, సొలొమోను గారు. మీ మొక్కలు మీరేం చూశారు ప్రపంచం? నేను ఈదొచ్చాను, నువ్వు నీ వీధి దాటలా. నువ్వు వీధి దాటలా, నేను ఈదొచ్చాను. అధికముగా దుర్మార్గపు పనులు చేయకమంటే కొంచెం చేయమని కాదు ఇక్కడ పాయింట్. అర్థమైందో లేదు? అలా రాసుకుంటారు పొరపాటు. ఓహో కొంచెం చేయడానికి లైసెన్స్ ఇచ్చిందన్నమాట బైబిల్ అని. అలా కాదు ఇక్కడ. ఈ 15, 16, 17, 18 వచనాలలో ఎక్స్ట్రీమిజం అనే పాయింట్ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. అతి 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 అతి. కొన్ని నేరాలకు పాల్పడితే జరిమానా. స్పీడ్కి వెళ్ళావు బండ్లో, ఊరేసేం చంపరు, ఫైన్ వేస్తారు, చలాన్ అంటారు. ఇంకొకటి ఏదో చేసావు, అతిక్రమించావు, ఒక 2 ఏళ్ళు జైలు. కానీ కొంతమందికి ఉరి శిక్షను అమలు పరుస్తున్నారు. ఉరి శిక్ష, మరణశిక్ష విధిస్తున్నారు మన కళ్ళ ముందే. ఎందుకు? వాళ్ళు అధిక దుర్మార్గులైపోయారు, హద్దు అదుపు లేకుండా. అది ప్రమాదం, అది ప్రమాదం. ఇప్పుడు 18వ వచనం చదివే ముందుగా 16 చదివి 18కి వద్దాం. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, నీతి. అధికముగా జ్ఞానివి కాకుము, జ్ఞానం. నీతి జ్ఞానం, నీతి జ్ఞానం, నీతి జ్ఞానం. రైచియస్నెస్, విజ్డమ్.
ఈ రెండు పదాలను మనసులో పెట్టుకొని 18కి రండి. నీవు దీనిని పట్టుకోవాలి, దానిని చెయ్యి విడవకూడదు. దీనిని పట్టుకోవాలి, దీనిని పట్టుకోవాలి, దానిని చెయ్యి విడవకూడదు. దేనిని పట్టుకోవాలి, దేనిని వదలకూడదు? నీతిని పట్టుకోవాలి, జ్ఞానం వదలకూడదు. ఎందుకు 16 చదివించారంటే పొరపాటు మీరు 17 చదివి ఓహో కొంచెం దుర్మార్గాన్ని పట్టుకోవాలన్నమాట అనుకుంటారేమోనని. కొన్ని సందర్భాలలో వీటిని జంపింగ్ నోట్స్ లాగా, ఇది మ్యూజికల్ టెర్మినాలజీలో జంపింగ్ నోట్స్ అని ఉంటాయి. 18వ వచనము 16వ వచనపు కంటిన్యూషన్ అది. అప్పుడు మ్యాటర్ అర్థమవుతుంది. ఓహో నీతిని పట్టుకోవాలి, దుర్మార్గాన్ని వదలకూడదు, నీతిని పట్టుకోవాలి, దుర్మార్గాన్ని వదలకూడదు అని 17వ వచనం చదివి అక్కడ చదివితే విషయం అర్థం కాదు. అలా చెబుతాడా రైటర్? ఇవన్నీ ఆలోచించాలి. అలా చెప్తాడా? ఇంతగా మాట్లాడే మనిషి దుర్మార్గాన్ని కూడా ఒక చేతిలో పట్టుకో, నీతిని మాత్రం వదలకు అని అంటాడా? గనుక దేనికి అప్లై చేయాలో మనకు తెలియాలి. చదువుదాం 18. నీవు దీనిని పట్టుకో, దానిని వదలకు, దీనిని పట్టుకో, దానిని వదలకు. దేనిని పట్టుకో, దేనిని వదలకు? నీతిని పట్టుకో, జ్ఞానాన్ని వదలకు. కానీ నీకు నీవుగా నేనే నీతిమంతుడు అనే ఓవర్ బిల్డప్ వద్దు. నాకే జ్ఞానం ఉంది ఓవర్ బిల్డప్ వద్దు. మీకు గుర్తుంటే ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని బైబిల్ చెబుతోంది? మోడరేట్ లైఫ్. గుర్తుందా ఈ పదం? మోడరేట్ లైఫ్ అంటే టూ మచ్ వద్దు ఏదైనా కూడా. మనకంటూ ఒక లైన్ ఉంది, ఆ లైన్లో ఉందాం. ఆ లైన్ ఏంటో చెప్పనా? దేవుని యందు భయభక్తులు గలవాడు వాటిని అన్నిటినీ కొనసాగిస్తాడు. అది మోడరేట్ లైఫ్. నువ్వు దేవుని మీద ఆధారపడి దేవునితో ఉంటూ ఆయన గీసిన గీత లోపల సరిహద్దుల్లో బతకడమే కరెక్ట్ లైఫ్, పర్ఫెక్ట్ లైఫ్, మోడరేట్ లైఫ్. ఎప్పుడు విమర్శించడం అందరినీ. అందుకే యేసుప్రభు చెప్పింది అదే, తమరి కంటిలో దూలం ఉంది, ఎదుటోడి కంటిలో నలుసును గెలుకుతున్నావు. అంటే నీ కంట్లో దూలం కనపడట్లా? నీ దృష్టిలో అంత మంచోడివా? చెప్పాలంటే నీకంటే వాడే మంచోడు. నువ్వు ఎవరినైతే విమర్శిస్తున్నావు వాడే మంచోడు. వాడి కంటిలో నలుసే ఉంది, నీ కంటిలో దూలమే ఉంది. నీ దూలం నీ కనపడట్లా. కారణం నీకు నువ్వుగా అధికముగా ఊహించుకుంటున్నావు. తగ్గితే దేవుడు కనపడతాడు. అప్పుడు మనమేంటో తెలుస్తుంది. ఆల్ రైట్. 17వ అధ్యాయంలో 15వ వచనము నుండి 18వ వచనం వరకు ఇదొక సెక్షన్. దానికి మాత్రమే ఒక చిన్న మీకు గుర్తుండడానికి ఒక టైటిల్ ఇస్తాను ఆన్ ద స్క్రీన్. చూడండి, మన సొంత నీతిపై ఎక్కువగా ఆధారపడుట మరియు దుర్మార్గంగా జీవించుట. ఈ రెండు సేఫ్ కాదన్న ఉద్దేశం. అలా జీవించమని నేను చెప్పట్లా. అవునా? వెరీ గుడ్. ఏంటది? మళ్ళీ చూపించు. డిపెండింగ్ మచ్ ఆన్ అవర్ ఓన్ రైచియస్నెస్ అండ్ లివింగ్ వికెడ్లీ. వెరీ గుడ్. వచ్చేద్దాం. 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఎక్స్ట్రీమిజంని సొలొమోను గారు ఖండిస్తున్నాడు. తెలుగులో ఏమిటి ఎక్స్ట్రీమిజం అంటే? అతివాదం. అది మనల్ని మోసం చేస్తుంది, భ్రమపరుస్తుంది. అయితే జ్ఞానం ఉండొద్దు అని చెప్పట్లా. జ్ఞానం అవసరం భూమి మీద బతకాలంటే. జ్ఞానం ఉంటేనే సేఫ్. నేను కూడా మాట్లాడుకున్నాం రాత్రి. ద్రవ్యము
12వ వచనం, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును రక్షించును. కదా, జ్ఞానం అవసరం లేదని చెప్పట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జ్ఞానము లేకపోతే కష్టం. అదే 19వ వచనంలో, పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. జ్ఞానం మనల్ని కాపాడుతుందని సామెతల గ్రంథం అంతదే, సామెతల గ్రంథం అంతటదే. జ్ఞానాన్ని సంపాదించుకోవడమే జ్ఞానానికి మూలం. నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో, జ్ఞానం అవసరం గనుక జ్ఞానం ఉండాలి అనేదే కాన్సెప్ట్. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనకెప్పుడైతే కరెక్ట్ జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానంతో మనం తెలుసుకునే నిజమే, ప్రపంచంలో ఏ ఒక్కడు సంపూర్ణ నీతిమంతుడు లేడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 46వ వచనం చదువుతారు ఒకసారి. పాపము చెయ్యని వాడు ఒకడును లేడు. పాపము చెయ్యని వాడు ఒకడును లేడు. ఇప్పుడు పాపము చెయ్యని వాడు ఒకడు లేడనంటే ఇప్పుడు మీరు చెప్పాలి, ప్రపంచంలో ఎవరెవరు పాపం చేస్తున్నట్టు, ఎవరెవరు పాపాన్ని అంటించుకున్నట్టు? ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపం అన్నది అందరికీ అంటుకుందన్నమాట. అంటే నేను చాలా నీతిమంతుడను అని అనుకునే వాడికి కూడా ఏమంటుకున్నట్టు? పాపం అంటుకున్నట్టే. ఆ ముక్క తెలియాలనంటే ముందు నీకు కరెక్ట్ జ్ఞానం ఉండాలి. నీవెప్పుడైతే అధిక జ్ఞానివైపోతావో నీకు అంటుకున్న పాపం గురించి నీకు తెలియదు, నువ్వు గుర్తించవు. నువ్వు ఎప్పుడైతే ఓవర్ వైజ్ అయిపోతావో నా అంత నైస్ ఇంకొకడు లేడు అనుకుంటావు. సూర్యుని క్రింద భూ ప్రపంచం పాప శాప ప్రపంచంగా మారిపోయి ప్రజలను మోసం చేస్తోంది. జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటే నేను లోపము గలవాడను అన్న వాస్తవం నీకు తెలుస్తుంది. అప్పుడు మనల్ని ఎవరైనా ఏమైనా అన్నా జ్ఞాని ఏం చేస్తాడంటే, వాళ్ళు విమర్శించారు అంటే నిజంగానే నాలో ఏమైనా ఉందేమో చూద్దాం అని అనుకుంటాడు. మళ్ళీ మనల్ని ఎవరైనా ఒక మాట, భూమి మీద మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారా ఉండరా? క్రిటిక్స్ అనే వాళ్ళు ఉంటారా ఉండరా? విమర్శించే వాళ్ళు ఉంటారా ఉండరా? మన చుట్టూ ఉంటారు. కొంతమంది మొక్క మీద విమర్శిస్తారు, కొంతమంది చాటున విమర్శిస్తారు. జరిగేదైతే జరుగుతుంది. మనలో కూడా ఒక ప్రాబ్లం ఉంటుందండోయ్, మనలో కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఎవరైనా ఒక మాట అంటే అస్సలు అస్సలు తీసుకోలేం. అంటే మాటకు 10 మాటలైనా అంటాం, లేదంటే కృంగిపోతాం, డీలాబడిపోతాం. నువ్వు పాట బాగా పాడావు, అదే బాగుంటుంది మన చెవికి. ఈరోజు కొంచెం సరిగా పాడలేదు, తట్టుకోలేము. బాగా పాడేవన్నప్పుడు తీసుకున్న మనము ఈరోజు సరిగా పాడలేదనే మాట దాన్ని తీసుకొని కొంచెం దానిపై సాధన చేసి ఇంకొకసారి కరెక్ట్గా పాడితే ఎంత బాగుంటుంది. కొంతమంది నెగిటివిటీని తీసుకోలేరు, వెంటనే కృంగిపోతారు, వెంటనే డీలా పడిపోతారు. ఈ క్రమంలో ఇంకొక జబ్బు ఉంది మనకి. ఈ క్రమంలో ఒక జబ్బు ఏంటని అడిగితే, ఎవరో ఏదో అన్నారని మనకు చెబుతుంటారు కొంతమంది. ఎవరో ఏదో అన్నారని చెబుతూ ఉంటారు. వినండి మాట, మనలను ఎవరో ఏదో అన్నారని ఎవరో చెబుతారు. అది నిజమైండొచ్చు, తప్పైండొచ్చు, అది వేరే సంగతి. అది నిజమైండొచ్చు, అబద్ధమైండొచ్చు. విషయం ఏంటంటే, వాళ్ళ విమర్శ నిజంగా జెన్యూన్ అయితే, వాళ్ళ విమర్శ నిజంగా కరెక్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇది జ్ఞానులు చేసే పని. ఒకవేళ
వాళ్ళ నింద, వాళ్ళ ఆరోపణ, వాళ్ళ విమర్శ కరెక్ట్ కాదనుకోండి, ఇప్పుడేం చేయాలి? బస్తీ మేసేవాళ్ళు వాడిని కథ ఏదో చూస్తాను పద అనకూడదు. ఆయన రమ్మని లాక్కొని రా, ఈడ్చుకొని రా చూద్దాం అనకూడదు. గాలి మాటలు ఎన్నో మాట్లాడుతుంటారు, పక్కన పెట్టి వదిలేయాలి అంతే. చేతికి బురదంటుకుంటే కొన్ని సందర్భాల్లో దులపాలి, రుద్దకూడదు. రుద్దితే ఎక్కువ అవుతుంది, దులిపితే ఎగిరిపోతుంది. కొన్ని సందర్భాల్లో మనపై వచ్చే విమర్శలను దులపాలే కానీ రుద్దుకోకూడదు. రుద్దుకుంటే మళ్ళీ మనమే గడుక్కోవాలి. ఇది పర్సనల్ కౌన్సిలింగ్. అవసరమా లేదా చెప్పండి? ఇది మనలో కూడా చాలామందికి అవసరం. మనలో కూడా చాలామందికి అవసరం. మనలో కూడా చాలామందికి అవసరం. ప్రియమైన దేవుని వర్లారా, ప్రసంగి గారు ఒక మంచి కౌంటర్ చెప్తున్నాడు. అవును, ఎవడో నిన్నేదో అన్నాడు, నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు, కానీ నువ్వెన్నిసార్లు ఎంతమందిని అనలేదు, ఒకసారి ఆలోచించుకో అన్నాడు. అది నెక్స్ట్ మాట. తమరేం అంత మంచోళ్ళు ఏం కాదు, నువ్వు కూడా అందరిని అన్నోడివే. నువ్వేమో అందరిని అనొచ్చు, నిన్ను మాత్రం ఎవడనకూడదా? ఇది ఎక్కడ సాంప్రదాయం? ఎవడికి చెప్పే ముచ్చట ఇది? ఉంది మనకి జబ్బు. ఎవరైనా మనల్ని అంటే అస్సలు పడం, కడిగేయాలంతే. కడిగితే కానీ మన కడుపు నిండదు. అమ్మయ్యా, ఈరోజు కోసమే ఎదురు చూస్తూ వచ్చాను, ఈరోజు కడిగేశాను చాలు. పాపము చేయక, 20వ వచనం, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకూడదు. ఎక్కించుకోకు. పనికిరాని చెత్తను ఎక్కించుకుంటే పనికొచ్చేవి నువ్వు మాట్లాడలేవు, పనికొచ్చేవి నువ్వు చెప్పలేవు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు పాయింట్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, దుమ్మెత్తి పోసే వాళ్ళు ఉంటారు. అంతేనా? అన్నీ ఎక్కించుకోకూడదు. పొగిడితే పొంగకూడదు, విమర్శిస్తే కృంగకూడదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి. నీలాగా ఎవ్వడు పాటలు పాడలేడు, అవునా? ఓకే, అంతే. ఒక్కసారి రాగు, నువ్వు ఇదే అన్నావు చూడు, ఒకసారి చెప్పు అనకూడదు. 2, నీ ముఖానికి పాటలే రావన్నాడు అనుకోండి, దేవునికి స్తోత్రం. పొంగుట, కృంగుట 2 డేంజరే. మోడరేట్ లైఫ్, బ్యాలెన్స్డ్ లైఫ్. కొన్ని సందర్భాలలో మన దగ్గర ఉన్నోళ్ళే మనల్ని అంటుంటారు. ఇక్కడ చూడండి, పనోడు అన్నాడు అక్కడ. నీ పనివాడే నిన్ను శపిస్తుంటాడు, నీ పనోడే నిన్ను తిట్టుకుంటూ ఉంటాడు, నీ దగ్గరున్నోడే నిన్ను తిట్టుకుంటూ ఉంటాడు. ఎక్కించుకోకు. ఆడికేదో కౌంటర్లు వేయాలనుకోకు, ఆడి కథ ఏదో తేలుద్దామనుకోకు. మన పర్సనాలిటీ డెవలప్ కావాలి. మన వ్యక్తిత్వాన్ని వికసింపచేయడానికే ఈ పోర్షన్ అంతా, జీవితాన్ని వికసింపచేయడానికి. మన దగ్గర పనోళ్ళు ఎవరున్నారు అనుకోకండి, మనమందరం కలిసే ఉంటాం, బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. పక్కకి వెళ్తే మన మీదనే సెటైర్లు వేస్తుంటారు, పక్కన వెనక్కి వెళ్ళిపోయి మన మీదనే సెటైర్లు. అది మనకు తెలుస్తుంటుంది. అప్పుడేమనుకోవాలి? అంటే అన్నారు.
మీరనండి. అంతే అన్నారు. అంతే. లైట్గా తీసుకోవాలి, లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి, క్రిటిసిజంని లైట్గా తీసుకోవాలి. అప్పుడు ముద్ద దిగుతుంది, నిద్ర పడుతుంది హ్యాపీగా. అంతేనా? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎవరైనా మన పైన సెటైర్లు వేస్తున్నారని చెప్పినా తెలిసినా, ఎవరైనా మనలను బయట పక్కకెళ్ళి మనల్ని కామెంట్లు చేస్తున్నారన్నా లేదా విమర్శిస్తున్నారని తెలిసినా దాదాపుగా ఎప్పుడు అడక్కండి. వాళ్ళు తెలుసుకుంటారు కొద్ది రోజులకి. ఎప్పుడు అడగాలంటే శృతి మించుతోంది. ఆ శృతి మించడం అనేది మనం చేస్తున్న పనికి దెబ్బపడుతోంది. అది ఏదో డ్యామేజ్ని తీసుకొని వస్తుంది. అప్పుడు మాట్లాడదాం. ప్రతిదానికి పంచాయతీలు పెట్టుకోకూడదు. మన మాటకు విలువ ఉండదు, మన మాటకు వాల్యూ ఉండదు. మనం నోరు తెరిచి మాట్లాడితే వెయిట్ ఉండాలి. చిన్న చిన్న దానికి తీసుకొని వచ్చి చూసుకుందాం. ఏంటి నీ కథ, నువ్వేదో అన్నావటమన్నా. ఓ మొన్న అన్నదాని కాను నన్ను పిలిచింది, సరేలే సారీ అని అంటాడు. మళ్ళీ మొన్న అన్నదానికే కదా నువ్వు అడిగింది, మొన్న నేనేదో అన్నాననే కదా నువ్వు వినింది, రైట్ సారీ రైట్ అంటాడు, వెళ్తాడు. ఇప్పుడు మళ్ళీ అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ పిలుద్దామా? మొన్నటి సారీ చెప్పావు, ఇప్పటి సారీ అందామా? వాడు అంటూనే ఉంటాడు, ఇక అంటూనే ఉంటాడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలను లక్ష్యపెట్టుకుము. 22 నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకు గుర్తుందా బాసు? గుర్తుందా? నీవును అనేక మారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా. అక్కడికేదో నువ్వు చాలా మంచోడివి, ఈ సాంప్రదాయమే తమరికి లేదు. డోంట్ బీ సో సెన్సిటివ్. బాగా సెన్సిటివ్ ఉండకు, బతకలేవు, చేయలేవు పని అంటున్నాడు ఆయన. ఈ సున్నితత్వం అనే పాయింట్ ఇక్కడ వచ్చింది కనుక ఒక మాట చెబుతాను. మనము కూడా ప్రత్యేకించి ఆత్మీయ జీవితంలో, పరిచర్య జీవితంలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుందాం. లోకము మిమ్మును ద్వేషించును అన్నాడా లేదా? యేసుప్రభువు వారు అన్నాడా? లోకము నన్నే ద్వేషించింది, మిమ్మును ద్వేషిస్తుంది. మీరంటే పడేవారి కంటే మీరంటే పడనోళ్లే ఎక్కువ ఉంటారు. మీరు ముందే మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. పరిచర్యలోనికి రాకముందు పూల వర్షం, వచ్చిన తర్వాత రాళ్ల వర్షం. మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అందరూ అనేటోళ్ళే, అందరికీ నోర్లు ఎక్కువ అవుతాయి. ప్రభులోనికి రాకముందు సౌలు అనే పేరు ఎత్తితే గజ, ఆ మనిషి ప్రభులోకి వచ్చిన తర్వాత అందరి నోర్లు ఎక్కువైనాయి, అందరు హీరోలు అయిపోయారు, అందరూ తుపాకీలు పట్టుకున్నారు, అందరూ కత్తులు కడార్లు పట్టుకున్నారు, అందరూ లేపేటోళ్ళే. అది మన జీవితాల్లో కూడా జరుగుతుంది. మానసికంగా సిద్ధంగా ఉండాలి. మాట పడను, నా వల్ల కాదు, ఒకటంటే 10 అంటాను. ఒకటంటే మనం 10 అంటే 10 మాటలు మాట్లాడే మన మాటకు విలువ ఉండదు. సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి పని, సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్ని సందర్భాలలో యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. సామెత అది ఇంగ్లీష్లో. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. అంటే వర్డ్స్ అంటే మాటలు. కొన్ని సందర్భాలలో మన మాటల కంటే మన చేతలు, మన పనులే గట్టిగా మాట్లాడతాయి. కొంతమంది క్రీడాకారులు, క్రికెట్ ఆడే క్రీడాకారులు, వాళ్ళ మీద కూడా విమర్శలు వస్తున్నప్పుడు కొంతమంది చెప్పే ఆన్సర్లు ఎలా ఉంటాయంటే, ఇంతమంది మిమ్మల్ని అంటున్నారు కదా, మీరేం ఆన్సర్ చెప్పారంటే, లెట్ మై బ్యాట్ ఆన్సర్. అంటే అర్థం ఏంటి?
నా బ్యాట్ చెబుతుంది లేండి ఆన్సర్. ఆగండి. నాట్ మై వర్డ్స్, మై బ్యాట్, మై బ్యాటింగ్. ఏమర్థమవుతుంది ఇదంతా చదువుతుంటే? నిన్న రాత్రి నుంచి చదువుకుంటూ వస్తున్నాం, ఎలా బతకాలి, ఎలా ఉండాలి. ఈజ్ ఇట్ నాట్ పర్సనల్ కౌన్సిలింగ్? మనకెవరో ఎదురుగా కూర్చొని చెబుతున్నట్లయితే ఇదంతా. సొలొమోన్ గారి పిక్చర్లో లేడు, కానీ ఎదురు కూర్చొని మనకి జీవితం అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటాయి పరిస్థితులు, నువ్వు అలా ఉండకు, ఇలా ఉండాలి, ఎక్స్ట్రాలు వద్దు, ఓవర్ వద్దు, అందరి మాటలు ఎక్కించుకోకు. అందుకే ఆయన కోహెలెత్ అంటే టీచర్, సంఘానికి బోధించే టీచర్. ప్రస్తుతానికి మనమే సంఘం. మనకు చరిత్రలో ఒక టీచర్గా దైవజ్ఞానాన్ని పొందిన ఆయన, లోకానంతటిని చవి చూసిన ఆయన, తాను కళ్ళు తెరుచుకొని అందరినీ కళ్ళు తెరుచుకోమని చెబుతున్న వైనమే ప్రసంగి గ్రంథంలో కనబడుతోంది. దీని పేరు వాక్యం. ఆ వాక్యమే లేకపోతే, బైబిలే లేకపోతే జీవము గల నిజ దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఎక్కడుంది? అందుకే ఈ వాక్య పండుగలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఎప్పుడు స్తోత్రం చెప్పాలి. ప్రభువా, నీ వాక్యాన్ని నాకు ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం. నన్ను పుట్టించింది నీవేనని వాక్యమే చెప్పింది. నన్ను కోరుకున్నది నువ్వేనని నీ వాక్యమే చెప్పింది. నన్ను సృష్టించిన నా తండ్రి నీవేనని నీ వాక్యమే చెప్పింది. పాపాలు అంటుకుంటే కడుక్కోమని నీ వాక్యమే చెప్పింది. నేను ఇలా బతకాలి, నేను ఇలా బ్రతకకూడదని నీ వాక్యమే చెప్పింది. ప్రభువా, నీ వాక్యాన్ని నాకు ఉచితంగా ఇచ్చిన దేవా, అందరూ చెప్పండి ఇప్పుడు, నీకు స్తోత్రం. చెప్తారేమాట? దేవా, మీరిచ్చిన వాక్యమును బట్టి మీకు స్తోత్రం నాయనా. నీ వాక్యమే నా స్వాస్థ్యము, నా ఆస్తి, నా సర్వం, నా ఊపిరి. నీ వాక్యము లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా. ఉచితంగా ఈ వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయనా. మనస్ఫూర్తిగా చెప్పారా? ఓ పాట విందాం, ఓ పాట చూద్దాం. వాక్యం యొక్క గొప్పతనం గురించి, వాక్యం యొక్క అవసరత గురించి, ఆ వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించడానికి ఓ పాట చూద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ ప్లీజ్, ప్లే ద. దేవుని ఎన్నికలో మనమున్నామని, ఆయనే మనకు నిజమైన తండ్రి అని, సిలువ రుధిర ధారలో మన జీవితాలు కడుగబడాలని మొదలగు వాస్తవాలన్నిటినీ మనకు తెలిపినది ఆయన వాక్యమే కదా. అందును బట్టి దేవునిని ఈ పాట ద్వారా స్తుతిద్దాం. నన్ను కోరుకున్నది ఎందుకో, నీవు నన్ను ఎన్నుకున్నది దేనికో. నీవు నన్ను కోరుకున్నది ఎందుకో, నీవు నన్ను ఎన్నుకున్నది దేనికో.
నీ వాక్యమే నాకు తెలిపిందిలే, నీ గ్రంథమే నాకు నేర్పిందిలే, నీ వాక్యమే నాకు తెలిపిందిలే, నీ గ్రంథమే నాకు నేర్పిందిలే. నీవు నన్ను కోరుకున్నది ఎందుకో, నీవు నన్ను ఎన్నుకున్నది దేనికో. నిజమైన తండ్రివి నీవని, నా ఆత్మను కన్నది నీవేనని. నిజమైన తండ్రివి నీవని, నా ఆత్మను కన్నది నీవేనని. మచ్చలేని వాడివని, నాలో నిన్ను చూడాలని. మచ్చలేని వాడివని, నాలో నిన్ను చూడాలని. నీ కోరిక ఇదేయని. నీ వాక్యమే నాకు తెలిపిందిలే, నీ గ్రంథమే నాకు నేర్పిందిలే, నీ వాక్యమే నాకు తెలిపిందిలే, నీ గ్రంథమే నాకు నేర్పిందిలే. నీవు నన్ను కోరుకున్నది ఎందుకో, నీవు నన్ను ఎన్నుకున్నది దేనికో. ఘోర పాపిని నేనని, పాపులెవ్వరు నీ యొద్ద ఉండలేరని. ఘోర పాపిని నేనని, పాపులెవ్వరు నీ యొద్ద ఉండలేరని. సిలువ రుధిరధారలో నేను శుద్ధి కావాలని, సిలువ రుధిరధారలో నేను శుద్ధి కావాలని. నీ కోరిక ఇదే అని. నీ వాక్యమే నాకు తెలిపిందిలే, నీ గ్రంథమే నాకు నేర్పిందిలే, నీ వాక్యమే నాకు తెలిపిందిలే, నీ గ్రంథమే నాకు నేర్పిందిలే. నీవు నన్ను కోరుకున్నది ఎందుకో, నీవు నన్ను ఎన్నుకున్నది దేనికో. లోకులంతా పాప భీతి లేక నాశనానికే జోగుచుండగా, లోకులంతా పాప భీతి లేక నాశనానికే జోగుచుండగా. జీవ మార్గంలో నేను వారిని నడిపించాలని, జీవ మార్గంలో నేను వారిని నడిపించాలని. నీ కోరిక ఇదే అని. నీ వాక్యమే నాకు తెలిపిందిలే, నీ గ్రంథమే నాకు నేర్పిందిలే, నీ వాక్యమే నాకు తెలిపిందిలే, నీ గ్రంథమే
నాకు నేర్పిందిలే. నీవు నన్ను కోరుకున్నది ఎందుకు? నీవు నన్ను ఎన్నుకున్నది దేనికో? నీవు నన్ను కోరుకున్నది ఎందుకు? నీవు నన్ను ఎన్నుకున్నది దేనికో? నీ వాక్యమే నాకు తెలిపిందిలే. నీ గ్రంథమే నాకు నేర్పిందిలే. నీ వాక్యమే నాకు తెలిపిందిలే. నీ గ్రంథమే నాకు నేర్పిందిలే. జీవితాన్ని నేర్పుచున్నదెవరు? వాక్యమే. వాక్యమే. బైబిల్లోని అనేక పుస్తకాలలో ప్రసంగి గ్రంథం ఒకటి. ప్రసంగి గ్రంథంలో ఏముంది? వాక్యం ఉంది. 6 అధ్యాయాలు ముగించుకొని 7వ అధ్యాయం వరకు మనం వస్తే ప్రతి అధ్యాయంలో కూడా అల్టిమేట్గా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే ప్రశ్నకు ఆన్సర్ దేవునితో ఉంటేనే రా జ్ఞానము, దేవుడు లేకపోతే అజ్ఞానము అన్న పాయింటే వచ్చేస్తోంది చూడండి ఫైనల్కి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏ చాప్టర్ తీసుకున్నా దేవుడనే ఎసెన్సే, దేవుడనే ఆన్సరే దొరుకుతోంది. అందుచేత ప్రసంగి గ్రంథము ఆయన ఏదో రాసుకున్నాడు, ఆయన లైఫ్కి సంబంధించి ఆయన చెప్పినవని మనకేం అప్లై అవ్వవు, ఆయన చెప్పినవని ఆయనకు అప్లై అయ్యేవే అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయములో ప్రసంగి గ్రంథం విషయంలో చాలామంది ఉంటూ ఉంటారు. ఇక అది మారిపోవాలి. స్టెప్ బై స్టెప్ ఎంత చక్కగా నేర్చుకుంటున్నాం గ్రంథాన్ని. నేను రాత్రి 6వ అధ్యాయంలో 12వ వచనాన్ని జ్ఞాపకం చేశాను. నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? అంటే భూమి మీద మానవులు తెలుసుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. నేను అధిక జ్ఞానిని ఫీలింగ్లో బతికేస్తే కళ్ళు తెరుచుకోవాల్సిన వాస్తవం ఒకటి ఉంది ఇక్కడ. మనకు తెలిసింది చాలా తక్కువ. ఎంత జ్ఞానులమైనా తెలియందే ఎక్కువ. ఈ జీవితం సరిపోదు. కాసేపు పరలోకం అంటే మనకు అర్థం కాదనే కాన్సెప్ట్ పక్కన పెట్టేయండి. దేవుడు చేసిన ఈ సృష్టి గురించి తెలుసుకోవాలన్నా ఈ లైఫ్ సరిపోదే. సృష్టి అంతా వద్దు, మనం పాదాలు మోపిన ఈ నేల గురించే ఒక మానవుడు 100 ఏళ్ళు బతికినా పూర్తిగా తెలుసుకోలేడు. ఈ రోజుకి ప్రపంచ మానవ జాతి, ప్రపంచ మానవ శాస్త్ర పరిజ్ఞానం సముద్రాల గురించి తెలుసుకున్నది చాలా తక్కువ. సముద్రాలలో ఏ జలచరాలైతే ఉన్నాయో ఈ రోజుకి కూడా మనుషులు ఎప్పుడు కూడా కని విని ఎరుగనన్ని జీవరాశులు ఉన్నాయని ప్రపంచ మానవులే చెబుతున్నారు, శాస్త్రవేత్తలే చెబుతున్నారు. సముద్ర ప్రపంచాన్ని మొత్తం ఇంకా మేము చూడలేదని. అంటే మనందరికీ ఉన్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎవరిదైనా సరే అది చాలా చిన్న జ్ఞానం అన్నమాట, అల్పమైనదన్నమాట. 15వ వచనం నుంచి చదువుకుంటూ వస్తుంటే జ్ఞానులము. సొలొమోను గారు, మనం ఎంత మేధావులమైనా, ఎంత పెద్ద జ్ఞానులమైనా ఈ జ్ఞానం చాలా చిన్నది. సూర్యుని క్రింద ఏమేమి జరుగుతోందో, సూర్యుని క్రింద ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలనే పరిశీలన ఆయన చేసినప్పుడు ఆయనకు మరొక వాస్తవం కూడా అర్థమైంది. ఏమిటి? సూర్యుని క్రింద ఈ ప్రపంచంలోని మానవులు మేము మహాజ్ఞానులము అని అనిపించుకోవడానికి కుదరదు. ఈ మహాజ్ఞానులందరికీ తెలిసింది చాలా చిన్న జ్ఞానం అని. మనకు తెలియందే ఎక్కువ.
మాట్లాడకూడదు పిల్లలు. మనకు తెలియందే ఎక్కువ. ఎగ్జాంపుల్గా తన గురించే చెబుతున్నాడు 23వ వచనంలో, ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసము చేసుకొందునని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరమాయను. ఎందుకు? నేర్చుకుంటున్నంత ఇంకా నేర్చుకుంటూనే ఉండాల్సి వస్తుంది. అసలు దీనికి అసలు ఎక్కడ కూడా ఎండింగ్ లేదు. ఈ లైఫ్ సరిపోవట్లేదు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, అది కాదు పాయింట్. నేను మొదటి అధ్యాయంలో చెప్పాను, మీకు గుర్తుంటే, మొదటి అధ్యాయంలో మీకు గుర్తుంటే 18వ వచనంలో, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఎందుకు? బాగా తెలుసుకునే కొద్దీ మనకు అర్థమయ్యే వాస్తవమే నాకేం తెలియదని. మనం బాగా తెలుసుకునే కొద్దీ ఫైనల్ రిపోర్ట్ ఏంటి? తెలిసింది చాలా తక్కువని, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉందని. ఆ మిగిలినంత తెలుసుకోవడానికి నేను సరిపోను, నా లైఫ్ సరిపోదు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్పాడో 7వ అధ్యాయము 23వ వచనంలో అదే చెబుతున్నాడు. బాగా జ్ఞానాభ్యాసం చేసేద్దాం అనుకుంటే అది నాకు దూరం ఆయనంటే నాకు అర్థమైపోయింది, అది జీవితంలో అయ్యే పని కాదు. మానవుడిగా సొంత జ్ఞానముతో మొత్తం నా కళ్ళ ముందున్న ప్రపంచాన్ని అంతటినీ, మొత్తం అన్ని ప్రపంచాలను, జంతు ప్రపంచం, పక్షి ప్రపంచం, జలచర ప్రపంచం, విశ్వం, నా కళ్ళ ముందు నా కంటికి కనపడే ఈ మొత్తాన్ని నేను చూసి తెలుసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు అంటే అర్థం. ఇక్కడ ఫస్ట్ ప్రైమరీ మీనింగ్ ఏంటంటే ఇది అయ్యే పని కాదు. సత్యము అంటే వాస్తవం, ఉన్నది. సత్యము అంటే ఉన్నది. ఆ ఉన్నదానిని సంపూర్తిగా తెలుసుకోవడం మానవ జ్ఞానానికి అయ్యే పని కాదు. అది దూరంగా ఉంది. నెంబర్ 2, లోతుగా ఉంది. పరిశీలించే కొద్దీ కొత్త కొత్తవి తెలుస్తుంటాయి. పరిశీలించే కొద్దీ కొత్త కొత్త తెలుస్తుంటాయి. సత్యం అన్నది పరిశీలిస్తే తెలుస్తుంది అనేది ఒక నిజం. మళ్ళీ సత్యం అన్నది పరిశీలిస్తే తెలుస్తుంది అనేది ఒక సైడ్ నిజం. మరొక సైడ్ ఎంత పరిశీలించినా తెలుసుకోవలసింది ఇంకా ఉంటూనే ఉంటుందనేది రెండో నిజం. అర్థమైంది? అర్థం కాలేదా చెప్పండి? 2 నిజాలు చెప్పాను. పరిశీలిస్తేనే సత్యం తెలుస్తుంది, అది ఒక నిజం. ఎంత పరిశీలించినా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది అనేది మరో నిజం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు ఇంతవరకు నేను వివరించాను. అంతకుముందు 15వ వచనం నుండి 15వ వచనం నుండి 18వ వచనం వరకు వివరించాను. ఇప్పుడు 19 నుంచి 24 వచనాలు వివరించాను. అంతకుముందు 15 నుండి 18కి ఒక టైటిల్ ఇచ్చాను. గుర్తు చేసుకుందాం మళ్ళీ. మన సొంత నీతిపై ఎక్కువగా ఆధారపడుట మరియు దుర్మార్గంగా జీవించుట. ఇప్పుడు 19 నుంచి 24కు మరొక మాట చూద్దాం. మన జ్ఞానం అల్పమైనది, ఇట్ ఈస్ ఇన్అడిక్వెట్. 19 నుంచి 24 వచనాలు. అందుకే ఈ వాస్తవం మనకు గుర్తుంటే ఎవడైనా మనల్ని ఏమేనంటే నిజమే కదా, మరి నాకు కూడా తెలియనివి ఎన్నో ఉంటాయి, నేనేం తప్పు మాట్లాడేసానేమో, తప్పు చెప్పేసానేమో, అంగీకరిస్తాం. నేను కూడా ఒక లిమిటెడ్ హ్యూమన్ బీయింగ్ అన్న విషయం మనకు గుర్తుంటే, మనము కూడా పరిమితి గల మానవులమని గుర్తుంటే, మనల్ని ఎవరైనా ఒక మాట అని వేలెత్తి చూపిస్తే ఆలోచిస్తాం. ఇది గుర్తు లేకపోతే నేను చేసిందంతా కరెక్టే, ఎవడు పేరు పెట్టడానికి వీల్లేదంట. అది మనకే ప్రమాదం, మన గ్రోత్ నాపేస్తుంది. ఎవరి సలహాలు తీసుకోలేం, ఎవరి సూచనలు తీసుకోలేం, ఎవరి మాటలను యాక్సెప్ట్ చేయలేం. అది ఈ భూమి మీద మన బ్రతుకుకు మంచిది కాదు. ఇది
ప్రసంగి గ్రంథములో మనకు దొరుకుతున్న పర్సనల్ కౌన్సిలింగ్. క్లియర్? వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అలా సొలొమోను గారు ఈ భూప్రపంచానంతటిని ఆలోచిస్తుంటే మానవుల మధ్య ఎన్నో సమస్యలు కనబడుతున్నాయి. ఒక్కొక్క సమస్య. ఇందాక మనం చూసాం కదా, ఒకటి సమస్య ఏంటి? ఓవర్ రైచియస్. ఎప్పుడు స్తోత్రం చెప్పాలి. నాకు మించిన నీతిమంతుడు లేడు. ప్రభువా, నీ కృత నిబంధనలు ఎవరైనా మీకు గుర్తొస్తున్నారా? తనకు మించిన నీతిమంతులు లేరని అనుకునేటోళ్ళు పరిసయ్యులు. తమకు తామే నీతిమంతులు అనుకునే వారితోనే ఉపమానం చెప్పింది. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరేని. అదొక ప్రాబ్లం. చెడు జరిగే ప్రతి ఒక్కడు చెడ్డోడే, మంచి జరిగే ప్రతి ఒక్కడు మంచోడే అనే ఫీలింగ్లో ఉండడం అదొక ప్రాబ్లం. ఎవరైనా ఒక మాట అంటే మనం తీసుకోలేకపోవడం అది జీవితానికి ఉండే ఒక సమస్య. అన్ని సమస్యలను ఆయన అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు గ్రంథంలో. అది మనం గమనించాలి. రైట్. ఇక్కడ తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మీ పిల్లలు చేతికొచ్చారంటే ఒక వయసుకు వచ్చారు. బడి చదువు పూర్తి చేసుకొని ఇప్పుడే కాలేజీకి వెళ్తున్నారు. బడికి పంపే రోజుల్లో చిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అడుగుతున్నాను, మీరు ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పాలి. చిన్నప్పుడు బడికి పంపేటప్పుడు ప్రారంభంలో పిల్లలకు మనం చెప్పే జాగ్రత్తలు ఏమిటి? ఒక్క జాగ్రత్త చెప్పండి. ఎవరైనా ఒక్క జాగ్రత్త చెప్పండి. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోకురా. మనోళ్ళు కాకుండా బయటోళ్ళు ఎవరైనా వచ్చి చాక్లెటో బిస్కెట్టో ఐస్ క్రీమ్ ఇస్తే తీసుకోకు. చెప్తామా చెప్పమా? సాయంత్రం 4 గంటలకు బడి అయిపోయిన తర్వాత నువ్వు అక్కడే కూర్చో, నేను వచ్చి తీసుకొని వెళ్తాను. ఎవరైనా వచ్చి ఎక్కువ అంటే అస్సలు ఎక్కకు. చెబుతామా చెప్పమా? రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త. ఆయమ్మనో ఎవరైనా ఉంటే ఆయమ్మ చేయబట్టుకో, ఆంటీ చేయబట్టుకో. చిన్నప్పుడు మన పిల్లలకు మనం చెప్పే జాగ్రత్తలు. రోడ్డు మీద పరుగెత్తకు, చూసి నడువు. బాగుంది. ఇదే బిడ్డ ఒక వయసుకు వచ్చాడు, ఇప్పుడు టీనేజ్కి వచ్చాడు, లేదా యవ్వన ప్రాయంలోనికి ప్రవేశించాడు. ఇప్పుడిప్పుడే కాలేజీలో అడుగుపెట్టాడు. ఇప్పుడు కూడా ఎవడైనా చాక్లెట్ ఇస్తే తినకు నాయన అని చెప్తామా? ఈ జాగ్రత్తలు చెప్తామా వాడికి? అవి చెప్పం. ఏవో చెబుతాం, వేరేవి చెబుతాం. అడుగుతున్నాను, యవ్వన ప్రాయంలో అడుగుపెట్టిన యవ్వనస్తులకు పెద్దలు చెప్పే జాగ్రత్తలు ఏమిటి? ఒక్కటి చెప్పండి. దురలవాట్లు, అంతేనా? వాడు వీడు నిన్ను తీసుకొని వెళ్ళి అది తాగు, ఇది తాగు, ఇది తిను, అది తిను అంటే వినకు. ఒక్కసారి కాకపోయినా ఒకసారి చెబుతాం. నువ్వు కాలేజీలో అడుగు పెడుతున్నావు నాయనా, స్కూల్ జీవితం స్కూల్ లైఫ్ వేరు, కాలేజ్ లైఫ్ వేరు. స్కూల్లో పరిస్థితులు వేరు, కాలేజీలో పరిస్థితి వేరు. స్కూల్లో ఉన్నంత వరకు జీరోలే, కాలేజీలో అడుగు పెడితే హీరోలే. వాళ్ళ ఫీలింగ్ అది. గనక ఆ మాయలో, ఆ భ్రమలో నువ్వు పడకు. చెప్పరా? చెబుతాను. అలా చెప్పే క్రమంలో కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా చెప్పే ఒక జాగ్రత్తనే, నువ్వు కాలేజీకి వెళ్తుంది చదువుకోవడానికి. చదువుకో. ఏ డిగ్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడో ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు కాలేజీకి వెళ్తున్నది చదువుకోవడానికి. చదువుకో, పూర్తి చెయ్యి. ఇంతకాలం మేము కష్టపడింది నేను ఒక ప్రయోజకుడిగా చూడాలని. సెటిల్గా లైఫ్లో నీ ఫ్యూచర్ గురించి మాకు తెలిసి ఏం చేయాలో. ఏదో ఒక స్టేజ్లో వాడికి ముక్కలు చెప్తాం మనం. చెప్పే క్రమంలో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని దారి తప్పకు. ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. అమ్మాయిలని, షికార్లని, సినిమాలని తిరక్కు. పెద్దవాళ్ళు యవనస్తులకి ఈ మాటలు చెబుతారా చెప్పరా? ఎస్ అంటే ఎస్ అనండి, నో అంటే నో అనండి. వెరీ గుడ్.
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అలా చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో ప్రత్యేకించి అమ్మాయిలతో జాగ్రత్త, ఇది ఎక్స్క్లూజివ్గా చెప్తారు. అంటే జనరల్గా ఏంటి, మామూలుగా మాట్లాడితే అమ్మాయిలు ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటారు చదువులో, వీళ్ళే ఏమనట్లా. జనరల్గా కోతి వేషాలు వేసేది అబ్బాయిలా అమ్మాయిలా చెప్పండి? అబ్బాయిలే. నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు చాలా కాలం కిందట అమ్మాయిలు చక్కగా పుస్తకాలు తెచ్చుకొని కూర్చొని చదువుకొని వెళ్ళిపోయేవారు. అబ్బాయిలైతే అందులో ఒకడు ఉండేవాడు, ఎంత కోత్ అంటే లెక్చరర్ క్లాస్లో లేకపోతే ఒక్క స్విచ్ బోర్డ్ అయినా పగిలిపోతుంది, ఫ్యాన్ రెక్క విరుగుతుంది, బెంచీలు పగిలిపోతుంటాయి. ప్రిన్సిపల్ గారి దగ్గరకు వస్తే చేతులు కట్టుకొని ఇట్లుంటాడు, ఈడంత మంచోడు లేడని ఆయన ఫీలింగ్. వీడే పెద్ద కోతి కాలేజ్ అంతటికన్నా సంగతి అందరూ చెప్పుకుంటారు. ప్రిన్సిపల్ కూడా ఏం నమ్మడు. వాడిని పిలిపిస్తే, నేనా సార్? మీరు నమ్ముతారా సార్? ఆ మాటకైనా కరిగిపోతాడు. ఒకరోజు వాడిని పిలిపించాడు, ఒరే కాలేజ్ అందరూ చెబుతున్నారా నీ గురించి, నేను ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నాను రా. ఏ టైం కోసం సార్ అన్నాడు. నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలరా నువ్వు ఏదైనా చేసేటప్పుడు, అది దొరకట్లేదు నాకు. అప్పుడు సీసీటీవీలు లేవుగా. నువ్వు ఏదైనా కోతి పని చేసేటప్పుడు నువ్వు దొరకాలి, నేను చూడాలి, ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాను, ఆ టైం కోసం ఎదురు చూస్తున్నాను రా అంటే, సరే సార్ అంటాడు అంతే. గనుక తుంటరి పనులు చేసి దారి తప్పేది ఎక్కువగా అబ్బాయిలే. అలాంటి అబ్బాయిలకు కొన్ని సందర్భాలలో ప్రత్యేకించి జాగ్రత్తలు మరీ చెప్పి పంపిస్తుంటారు. ఇది అబ్బాయి సైడ్. ఇంకా వయసు పెరిగితే మిడిల్ ఏజ్ వచ్చేస్తుంది, మధ్య వయసుకు రావడం. ఇప్పుడు సమాజంలో ఉండే ఒక సమస్య మీకు చెబుతాను, ఉందో లేదో మీరు చెప్పండి. చక్కని భార్య, చక్కని పిల్లలు, కుటుంబం ఉంది. కొంతమంది పురుషులు దారి తప్పుతున్నారా లేదా అక్కడక్కడ సమాజంలో? సే ఎస్ ఆర్ నో. రైట్, దారి తప్పుతున్నారు. ఈ మనిషి భార్యను పట్టించుకోవట్లేదు, పిల్లలను పట్టించుకోవట్లేదు. సంపాదిస్తున్న సంపాదన కుటుంబానికి పెద్దగా పెట్టట్లేదు. ఎక్కడికి వెళ్తున్నట్టు ఈ డబ్బంతా, ఎక్కడికి వెళ్తున్నట్టు ఈ జీతం అంతా? డౌట్ వచ్చింది ఫ్యామిలీకి. ఒక కన్నేయడం మొదలుపెట్టారు. ఒకరోజు డౌట్ పెద్దదైంది, ఇంకా ఇన్వెస్టిగేట్ చేశారు జాగ్రత్తగా. చివరికి తేలిన ఫలితార్థం ఈయన దారి తప్పాడు. అప్పుడు ఆయన్ను అడిగితే ఫస్ట్ ఒప్పుకోలేదు, మళ్ళీ ఒప్పుకున్నాడు. కానీ ఆ స్థితిలో నుంచి బయటికి రావట్లా. చివరికి కుటుంబం ఒక అభిప్రాయానికి వస్తుంది. అభిప్రాయమే, ఆమె లేడీ కాదు, ఏదో అంటారు, ఇంకొక పేరు చెప్పండి, కిలాడి. ఏం మందు పెట్టిందో, ఏం మాయ చేసిందో అనుకుంటారా అనుకోరా మీరు చెప్పండి. కట్టుకున్న భార్యను వదిలేడు, కన్న పిల్లలను పక్కన పెట్టేశాడు. మనకు టీవీలలో కూడా చూస్తుంటాం మాయలేడి అని. విన్నారా లేదా ఈ పేరు? అలాంటి వారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా లేరా మీరు చెబితే నేను ఏదో ఒకటి మాట్లాడతాను, లేదంటే ఇంకా మీ ఇష్టం, నా ఇష్టం. ఉన్నారా? వలలో వేసుకునే భయంకరమైన స్త్రీలు, అందరూ కాదు, వలలో వేసుకునే వాళ్ళ పనే అది, ట్రాప్. కాపురాలు కుప్పకూలిపోతున్నాయి.
కాపురాలు కాపురాలు కుప్పకూలిపోతున్నాయి. ఇప్పుడు జాగ్రత్తలు ఎవరికి చెప్పాలి? కాలేజీకి వెళ్ళేటప్పుడు అబ్బాయికి చెప్పాలి. ఒక వయసు వచ్చిన తర్వాత దారి తప్పే పురుషులకు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆమెతో జాగ్రత్త, వాళ్ళతో జాగ్రత్త, డేంజర్ డేంజర్ డేంజర్. కౌన్సిలింగ్, పర్సనల్ కౌన్సిలింగ్. సొలొమోను ఒక పురుషుడు. తన జీవితంలో ఈ దెబ్బ వేరే లెవెల్లో కాదు, మామూలు లెవెల్లో పడలేదు ఈయనకి. సొలొమోను గారు మాయ లేడీల వలలో పడి భ్రష్టుడైపోయాడు ఒక ఫేజ్లో. ఎస్సా నోనా? వచనం మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. మొదటి నుంచి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చెయ్యకూడదనియు, వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే ఆల్రెడీ దేవుడు చెప్పాడన్నమాట. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పర స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. ఇప్పుడు నెక్స్ట్ మాట చూడండి జాగ్రత్తగా. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఈ దెబ్బ మామూలుగా పడలేదు సొలొమోను గారికి, మామూలుగా పడలేదు. ఒకవేళ సొలొమోను గారికి దగ్గర మైక్ పెట్టి మీ జీవితంలో ద మోస్ట్ బిటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగితే, అన్నిటికంటే చేదైన అనుభవం ఏంటని చెబితే, నన్ను ఎందుకు అడుగుతావు నాయన అనే అంటాడు. తన జీవితంలో అత్యంత భయంకరమైన ఒక దురవస్థ ఈ రూపంలో సొలొమోను గారికి దాపరించింది. ఈ అనుభవం తనకుంది కనుక పురుష జాతికి చెబుతున్నాడు, మీరు స్త్రీలతో జాగ్రత్త అని. మీరు మంచోళ్ళే, కానీ ఒక్కసారి మీరు ఆకర్షితులైతే, ఒక్కసారి మీరు పడిపోతే చాలా ప్రమాదం అని ఒక సెక్షన్ ఆఫ్ విమెన్, ఒక సెక్షన్ ఆఫ్ లేడీస్, స్త్రీలలో ఒక జాతిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరా జాతి? మాయలో పడేసే జాతి. అలాంటి వారి వలననే కదా కాపురాలు కుప్పకూలిపోయేది రోజు. అవునా కదా చెప్పండి? అలాంటి వారే కదా బరి తెగించి, ఆ మనిషికి ఒక కుటుంబం ఉంది, ఆ మనిషికి పిల్లలు ఉన్నారు, ఆ మనిషికి బాధ్యతలు ఉన్నాయి, ఆ మనిషికి అంటూ ఒక ఫ్యూచర్ ఉంది, అది నేను దెబ్బతీయకూడదు అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకోకుండా, దయా దాక్షిణ్యం అన్నదే లేకోకుండా కాపురాలను కుప్పకూలుస్తున్న కొందరు స్త్రీలు సమాజంలో ఉన్నారు. ఇలాంటి వారిని మనసులో పెట్టుకొని అప్పుడప్పుడు చెప్పే మాట, జాగ్రత్త నాయన, స్త్రీలతో జాగ్రత్త, అమ్మాయిలతో జాగ్రత్త, వాళ్ళతో జాగ్రత్త, వీళ్ళతో జాగ్రత్త. అది జనరలైజ్డ్ స్టేట్మెంట్. అది మనం విన్నప్పుడు కానీ, అది మనం చదివినప్పుడు కానీ మనోభావాలు దెబ్బతినకూడదు. క్లియర్ పిక్చర్? ఎంతమంది క్లియర్ వచ్చేయెత్తండి. క్లియర్ అయిన వాళ్ళు మాత్రం బైబిల్ చదువుదాం. రండి బైబిల్ చదువుదాం. 25 నుంచి. వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనతనియు, బుద్ధిహీనత వెర్రితనమైనయు గ్రహించుటకు రూఢి చేసుకొని నా మనసు నిలిపితిని. పిచ్చంటే ఏంటంటే బుద్ధిహీనత, బుద్ధిహీనత అంటే ఏంటంటే భక్తి లేకపోవడమే. ఇది నేను అర్థం చేసుకోవడానికి నా మనసు నిలిపాను. అప్పుడు వెర్రితనం అంటే, బుద్ధిహీనత అంటే, భక్తిహీనత అంటే ఏంటో పరాకాష్ఠలో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడింది.
అదేంటో చూసే ముందుగా సంఖ్యాకాండంలో ఒక మాట చూసొద్దాం రండి. సంఖ్యాకాండము. మోయాబు రాజు బాలాకు పేరు తెలుసు కదా. ఒక అతన్ని సొమ్మిచ్చి పెట్టుకున్నాడు ఇశ్రాయేలీలను శపించడానికి. బిలాము పేరు. బిలామును శపించమంటే ఇశ్రాయేలీలను ఆశీర్వదించాడు. బాలాకుకు చాలా కోపం వచ్చేసింది. నీకు సొమ్మిచ్చి పెట్టుకుంది శపించడానికి, దీవించడానికి కాదు అని. బాలాకంటే, స్వామి నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు, నా మాట తేడా వస్తే కత్తి మెడకాయ మీద ఉంది నాకు. ఎవరితో కాదు నాకు మెసేజ్ పంపించింది, గాడిదతో చెప్పించాడు దారి మధ్యలో. చాలా సీరియస్గా ఉంది అక్కడ. అందువల్ల నేను శపించలేను, దీవించడం తప్ప నాకు ఆప్షన్ లేదు అని చెప్పి పర్సనల్గా బాలాకుకు ఒక సలహా ఇచ్చాడు బిలాము. అదే, ఇశ్రాయేలీలు శాపానికి గురవ్వాలంటే నేను శపిస్తే కాదు వచ్చేది. ఇప్పుడు పరిస్థితి అది చేయి దాటిపోయింది. వాళ్లకు వాళ్ళే శాపాన్ని కొని తెచ్చుకునేలా నేను ప్లాన్ బి చెబుతాను, నువ్వు ఇంప్లిమెంట్ చేయి చాలు. ఏంటి అని అడిగితే, ఇశ్రాయేలీల ఎదుట మోయాబు స్త్రీలను ఎర్రగా వేయి. వాళ్ళు పడిపోతారు. ప్లాన్ బిలో స్టెప్ 1 అది. మోయాబు స్త్రీలకు ఇశ్రాయేలీల పురుషులు ఆకర్షింపబడడం స్టెప్ నంబర్ 1 ప్లాన్లో. నంబర్ 2, వాళ్ళు ఎప్పుడైతే అట్రాక్ట్ అయి వస్తారో అప్పుడు మీ స్త్రీలకు చెప్పండి, వాళ్ళను మీ దేవతలకు పూజించేలా, అక్కడ బలి అర్పించినవి తినేలా చెయ్యమని వాళ్లకు చెప్పండి. కేల్ కథం, దుకాన్ బంద్. అవ్వకపోతే నన్ను అడుగు, ఫోన్ చేసి చెప్పు అన్నాడు బిలాం. ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. మోయాబు స్త్రీలతో వీళ్ళకెందుకు వ్యభిచారం? మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. దేవుని కోపం మామూలుగా రాలే. తర్వాత కింద చూడండి, అంత డేంజర్. అలాంటి సెక్షన్ ఆఫ్ విమెన్ ఉన్నారు అని చెప్పడానికి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. సంఖ్యాకాండములో మనము చదువుతున్న బిలాము గురించి ప్రకటన గ్రంథంలో ఏం చెబుతున్నాడో చూద్దాం. 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయున. రెండు విషయాలు చెప్తున్నాడు. విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో కొంతమంది ఉన్నారని పెర్గములో ఉన్న సంఘపు దూతకు చెబుతున్నాడు. అంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనములో మోయాబు స్త్రీలతో ఇశ్రాయేలీలు ఎందుకు వ్యభిచారం చేశారు, ఎవరు ప్రేరేపించారు, ఈ ప్లాన్ ఏంటి, ఈ ట్రాప్ ఏంటి, ఈ వల ఏమిటి తెలియాలంటే ప్రకటన గ్రంథంలో ఆన్సర్ ఉంది. దీనికి అంత మాస్టర్ ప్లాన్ ఎవరిది? బిలాముది. బిలాము బోధ అంటే సూర్యుని క్రింద ఈ ప్రపంచములో ఒక భయంకరమైన ప్రమాదం ఒకటి ఉందన్నమాట. అదే పురుషులు దారి తప్పి చెడు ఆకర్షణకు గురవడం. దాని వలన కుటుంబాలు కూలిపోతాయి. అది ఎంత ప్రమాదం అంటే చెప్పాలంటే మరణము కంటే ప్రమాదం అది. అదే చెబుతున్నాడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును
బంధకముల వంటి, అది వలల వంటిదై ఊరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. బంధకాలంటే చైన్స్ ఇంగ్లీష్లో. చూపించు. హూస్ హార్ట్ ఇస్ ఎ ట్రాప్. స్నేర్ అంటే వల. ఐ ఫైండ్ మోర్ బిటర్ దాన్ డెత్ ద ఉమన్ హూ ఈజ్ ఎ స్నేర్, హూస్ హార్ట్ ఇస్ ఎ ట్రాప్ అండ్ హూస్ హ్యాండ్స్ ఆర్ చైన్స్. సొలొమోను గారు మాట్లాడుతోంది ఒక జాతి స్త్రీల గురించి. అది ఎంత ప్రమాదమో చెబుతున్నాడు. ఆమె పరిస్థితి ఏంటి? ఊరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. ఆమె వలలో నుంచి తప్పించుకునే శక్తి వరకు ఉంటుందంటే, దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. అంత ప్రమాదం. ఎవరైనా అలా తప్పించుకున్నారా బైబిల్ చరిత్రలో? యోసేపు గారు. ఆమె భ్రష్టురాలేనా? భ్రష్టురాలే. వలలో పడేయడానికి ట్రై చేసిందా? చేసింది. ఊరుల వంటి మనసు, బంధకాల వంటి చేతులు ఆమెవి. ఈయన దేవుని దృష్టిలో భయభక్తులు గలవాడు గనుక తప్పించుకున్నాడు. ఆ భయము, ఆ భక్తి, ఆ మంచి తక్కువైతే పడిపోక తప్పదు. అంత డేంజర్. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టుబడుదురు. దట్ ఈస్ ద పాయింట్. సంగతుల హేతు ఏమైనది కనుగొనుటకై, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, హేతు ఏమిటని నేను కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అది ఎంత తీవ్రమైందో చెబుతున్నాడు. ఇది కూడా కనపడింది నాకు. మానవుల మధ్య ఉన్న సమస్యలలో ఇది ఒక సమస్యగా, ఇది చాలా పెద్ద సమస్యగా నా కంటికి కనబడింది అంటున్నాడు ఆ రోజుల్లోనే. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. ఏమిటది అనంటే, కొన్ని సందర్భాల్లో భాషలో హైపర్బోలిక్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది. ఈ పదం గుర్తుపెట్టుకోండి, కుదిరితే చూపించు రాసి. హైపర్బోలిక్ లాంగ్వేజ్. అలంకార భాషలో ఒక విషయం యొక్క తీవ్రతను పెంచి చెప్పడానికి అలాంటి పదజాలాన్ని మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో మా నాన్న ఉంటే మాకు 1000 ఏనుగుల బలం అండి అంటారు. 1000 ఏనుగుల బలం, అది హైపర్బోలిక్ లాంగ్వేజ్. నిజంగా 1000 ఏనుగుల లిటరల్గా తీసుకోకూడదు. మీ నాన్న హైట్ ఎంత, మీ నాన్న వెయిట్ ఎంత చెప్పి అర్జెంట్ రాసుకుంటాను అనకూడదు. ఇక్కడ మా ఆయన నా పక్కనుంటే కొండంత బలం అండి అంటుంది ఒక ఆవిడ. కొండంత బలం, 1000 ఏనుగుల బలం, ఇవన్నీ భాషలో మన భావాన్ని అంత గొప్పగా చూపించడానికి వాడడానికి ఉన్నటువంటి సదుపాయాలు. ఇది మీకు అర్థమైతే పురుషులతో వెరీ గుడ్, అది హైపర్బోలిక్ లాంగ్వేజ్ అని అంటారు. ఏం లాంగ్వేజ్ అది? ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో అదొకటి. అలంకార భాషలో అది ఒక పాయింట్ని చాలా బలమైన పాయింట్గా చెప్పే క్రమంలో అది చెబుతారు. మా పెద్దోడి ఇంట్లో ఉంటే అండి సింహమే, మనిషి కాదా అనకూడదు. మళ్ళీ అమాయకంగా రాజున్నట్టే. అది అక్కడ హైపర్బోలిక్ లాంగ్వేజ్ అంటే. అలాగే కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఆయన ఏ సమస్యనైతే అడ్రస్ చేస్తున్నాడో, ఆయన ఏ సమస్యను అడ్రస్ చేస్తున్నాడు? సూర్యుని కింద కొంతమంది స్త్రీలతో జాగ్రత్త, వాళ్ళు పడేస్తారు, వలలో పడేస్తారు, అప్పుడు జీవితమే దెబ్బతింటుందనే సబ్జెక్ట్ మాట్లాడుతూ
ఆయన ఒక మాట అన్నాడు, అసలు స్త్రీలను నమ్మకూడదురా నాయన అన్నాడు. ఎవరిని నమ్మకూడదు అన్నాడు. అది జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఎందుకంటే అదే సొలొమోను గారే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అన్నాడు సామెతల గ్రంథంలో. భార్య దొరికిన వానికి కమాన్ మేలు దొరికెను, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని ఆమె లక్షణాల గురించి మాట్లాడాడు. స్త్రీల గురించి చాలా చాలా ఉన్నతంగా మాట్లాడిన సొలొమోను గారే వేరే కాంటాక్స్లో స్త్రీలను నమ్మొద్దు అని అంటున్నాడు. అని అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థం కావాలా, కానీ అనవసరంగా ఆయన మీద తుపాకీలు ఎవరు పెట్టకూడదని చెప్తున్నాడు. 28వ వచనం రండి. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది, అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచి తిని అంటే కరెక్ట్ మనిషిని చూశాను, కానీ అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు. ఏ స్త్రీలు నాయన? రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న స్త్రీలు కరెక్ట్గా మాట్లాడతాయి, అంతేనా? ఆ రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో నా బతుకు తగిలిన ఏ ఒక్క స్త్రీ మంచిది కాదు. నా చేత గుళ్ళను కట్టించింది ఒక ఆవిడ, నా చేతలో పూజలు చేయించింది ఒక ఆవిడ, నా చేత భయంకరమైనటువంటి దేవునికి నచ్చని పనులు చేయించింది మరొక ఆవిడ. అందుకే దండం బాబు, స్త్రీలనే నమ్మకండి అన్నాడు. అది ఆ స్టేట్మెంట్. ఎందుకు ఇంత వివరణ ఇచ్చానంటే, మనలో కొంతమంది సోదరీమణులకి సొలొమోను గారు అంటే పడదు, ఈయన మమ్మల్ని ఏదో అన్నాడని. ఇక్కడి నుంచి వెళ్ళేలోగా ఆయన పాయింట్ ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఎక్కడ దారి తప్పాడో, దారి తప్పిన ఆయన ఎలా కళ్ళు తెరుచుకున్నాడో, కళ్ళు తెరుచుకున్న ఆయన అనుభవంతో ఎలాంటి మాటలు చెబుతున్నాడో, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నాడో మనము చూడకపోతే ఫెయిల్యూర్ మనదవుతుంది. 28వ వచనంలో ఆయన పాయింట్ అది. 29కి వచ్చేసరికి మళ్ళీ అంటున్నాడు, అసలు కరెక్ట్గా మాట్లాడితే దేవుడు స్త్రీ పురుషులకు ఇద్దరికీ మంచి జన్మనిచ్చాడు, కానీ నరులే దారి తప్పుతున్నారు. దారి తప్పే వాళ్ళలో స్త్రీలే కాదు పురుషులు కూడా ఉన్నారని జనరలైజ్ స్టేట్మెంట్ ఇప్పుడు కింద ఇచ్చేశాడు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, చదవాలి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు, దేవుడు కాదు, వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనుచున్నారు. ఇప్పుడు ఇద్దరిని కలిపి చెప్పాడు. పైన ఒక పాయింట్ చెబుతూ కిందికి వచ్చేసరికి ఓవరాల్గా తప్పంత మనదే. మంచి పుట్టుకనిచ్చాడు దేవుడు మానవ జాతికి, మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వేచ్ఛాపరమైన మనస్సు. దీనంతటిని చెడగొట్టుకుంటోంది మనం. వివిధ తంత్రములను మనము కల్పించుకొని, ఇప్పుడు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులంటే ఇక్కడ స్త్రీలా పురుషులా? ఇద్దరు. ఇప్పుడు అందరూ ఓవరాల్గా ఆయన చెప్పాలనుకుంది, ఎవడు మంచోడు కాదు. దేవునితో ఉంటేనే జీవితాలు చక్కగా ఉంటాయి. ఆయనకు దూరం అయితే అందరూ దారి తప్పుతారు. దట్ ఈస్ ద పాయింట్. 20వ వచనంలో అదే మళ్ళీ గుర్తు చేసుకుందాం. 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చెయ్యక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడు. ఆయన అందరినీ కలిపి. ఈ మాట బైబిల్లో లేదంటారా? మానవులందరూ తప్పు చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేస్తున్నారు, ఏ భేదమును లేదు. రక్షణ అందరికీ సరిసమానంగా అందుబాటులో ఉంది, అంతేనా? ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తు యేసును ధరించుకొని ఉన్నారు. రక్షణ ద్వారం అందరికీ ఈక్వల్గానే తెరిచాడు దేవుడు. శరీరంలో ఉన్నంత వరకే స్త్రీ పురుషుల ఆ పదం చెప్పండి తెలుగులో. కాదు, భేదం. అంటే తారతమ్యం అంటారా? కరెక్టేనా? అదే
శరీరాలలో ఉన్నంత వరకే తారతమ్యం. దేహాన్ని విడిచిపెడితే అందరూ ఆత్మలమే. పురుషాత్మలు స్త్రీ ఆత్మలు ఉండవు, ఆత్మలమంతే. వ్యత్యాసము తారతమ్యాలన్నీ ఇక్కడే. గనుక గ్రంథకర్త ఏ కాంటెక్స్ట్లో ఉన్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏ సమస్యను అడ్రస్ చేస్తున్నాడు, ఏ కౌన్సిలింగ్లో ఉన్నాడు, ఇంత లేదనుకోండి, అర్థము కంటే అపార్థాలే ఎక్కువ చోటు చేసుకుంటాయి. ఓరగా ఏం చెప్పాలనుకుంటుంది, ప్రపంచ మానవులు మాయలో ఉన్నారు. వాళ్ళు బయటికి రావాలంటే దేవుని దగ్గరికి రావాల్సిందే, దేవుని దగ్గరికి రావాల్సిందే. దేవుని దగ్గరకు వస్తే మాయలో నుంచి వస్తారు. ఆయన దగ్గరికి రానంత వరకు రకరకాల మాయలలో ఉంటారు. ఆ మాయలో ఉండడమే వెర్రితనం. ఆ వెర్రితనానికి మరొక మాట బుద్ధిహీనత, బుద్ధిహీనత మరొక మాట భక్తిహీనత, భక్తిహీనతే బుద్ధిహీనత, బుద్ధిహీనతే వెర్రితనం. పిచ్చోళ్ళంటే మనం అనుకుంటున్నాం రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో బట్టలు ఒంటిపై లేకుండా ఏది పడితే అది తింటూ ఎలా పడితే అలా తిరుగుతుంటే వాళ్ళని పిచ్చోళ్ళని మనం అనుకుంటున్నాం. ప్రసంగి గారు అంటున్నారు, కాదు నాయనా, కాదు నాయనా, కాదు నాయనా, బుద్ధిహీనులందరూ పిచ్చోళ్ళే. బుద్ధిహీనులు ఎవరు నాయనా అని అడిగితే సొలొమోను గారిని, భక్తిహీనులందరూ బుద్ధిహీనులే. భక్తి లేని ప్రతి మనిషి బైబిల్ దృష్టిలో వెర్రివాడు, పిచ్చివాడు. 26వ వచనం, వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై. 25 చదువుతున్నాను, క్షమించండి. వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై, సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకు భక్తిహీనత బుద్ధిహీనతనియు, బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకు రూఢి చేసుకొని నా మనసు నిలిపి తిని. రూఢి అయిపోయింది. ఎందుకు మానవులందరూ కూడా ఇంత భయంకరమైన అజ్ఞానంలో బతుకుతున్నారు అన్న ప్రశ్నకు ఆయనకు దొరికిన ఆన్సరే భక్తి లేక. ఎవరి యందు భక్తి లేక? దేవుని యందు భక్తి లేక. దేవుని యందు భక్తి లేదు కనుకనే వివిధ తంత్రములు కల్పించుకొని బతికేస్తున్నారు. వివిధ తంత్రములు కల్పించుకొని. దేవుడు లేని జీవితం భక్తి లేని జీవితం. నంబర్ 2, భక్తి లేని జీవితం బుద్ధి లేని జీవితం. నంబర్ 3, బుద్ధి లేని జీవితం పిచ్చితో నిండిపోయిన జీవితం, వెర్రి జీవితం. ఆ పాయింట్ ఈ సెక్షన్లో ఆయన చెబుతూ మాయలో మానవులు అని చెప్పాడు ఆన్ ద స్క్రీన్. అది సంగతి. చూడండి, మాయలో మానవులు. మానవులు అంటే పురుషులా స్త్రీలా? ఇద్దరు. అక్కడ మెన్ అన్నాను అంటే పురుషులను రాసుకుండారు, పురుషులని కాదు, అది ఇద్దరికీ వర్తిస్తుంది. 1, 2, 3 చూపించు. 3 విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుంది దీంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. నరులంటే ఇక్కడ స్త్రీలా పురుషులా? ఇద్దరు. నరునిలో నుండి తీయబడినది కనుక నారి అని ఉండొచ్చు, అది వేరు. కానీ మనకు బైబిల్లో తరచుగా
స్త్రీ పురుషులను ఇరువురిని కలిపి నరులు అనే సంబోధన ఉంటుంది. మనం మామూలు మాట్లాడతాం కదా, మనుషులు మంచోళ్ళు కాదు అని మాట్లాడేస్తుంటాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన అనే మాటలో మనం చూడవలసింది స్త్రీ పురుషులు ఇరువురిని కూడా. దీన్నే భాషలోని ప్యారలలిజం అని అంటారు. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ చూడండి, అది సమాంతరత, ఇద్దరిని కలిపి చెప్పడం, ప్యారలలిజం. ఆల్రైట్, వెరీ గుడ్. సో 7వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నది ప్రసంగి గారి పర్సనల్ కౌన్సిలింగ్ కదా. ఇలా ఉంటేనే జీవితాలు బాగుంటాయి, ఇలా ఉంటే చాలా ప్రమాదం అని చెప్పే ఒక చక్కని కౌన్సిలింగ్ జరుగుతోంది. సో మనందరం కూడా ఒక కౌన్సిలింగ్ సెక్షన్లో ఉన్నాము, అది ఎవరు మర్చిపోకండి. లైఫ్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవి. ఏ పుస్తకం ద్వారా? ప్రసంగి అనే ఈ పుస్తకం ద్వారా. 12 అధ్యాయాలు, 5 ప్రధాన భాగాలు. ప్రస్తుతం మనం 3వ ప్రధాన భాగంలో ఉన్నాం. అందులో 5 ఉపభాగాలు. 5 ఉపభాగాలలో 7వ అధ్యాయంలో మనం ప్రజెంట్ 3వ ఉపభాగంలో ఉన్నాం. అది 15 నుండి 29 వచనములు. అందులో మనం 3 విషయాలు మాట్లాడుకున్నాం. 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఒక విషయం, 19 నుండి 24 వరకు ఒక విషయం, 25 నుండి 29 వరకు మరొక విషయం. ఈ ఉపభాగం అంతటికీ ఒక టైటిల్ ఇద్దాం ఆన్ ద స్క్రీన్. పాప శాప ప్రపంచములో నివసించడం నంబర్ 2. నిన్న రాత్రి మాట్లాడుకున్నది నంబర్ 1, లివింగ్ ఇన్ అ సిన్ కర్స్డ్ వరల్డ్. అలాంటి ప్రపంచంలో ఉన్నా కనుక ఇలా మనం పడిపోయే ప్రమాదం ఉంది. ఎందరో పడిపోతున్నారు, మీరు పడకండి అని చెబుతోంది గ్రంథం. జాగ్రత్తగా ఉంటేనే ఈ ప్రపంచంలో మన బ్రతుకులు బాగుంటాయి. నిర్లక్ష్యానికి తావిచ్చి బతికితే పడిపోక తప్పదు అన్నది పాయింట్. క్లియర్ ఎవ్రీబడి? వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్ ముగిది. ఇక్కడతో మీకు 7వ అధ్యాయము సమాప్తం. ఏ అధ్యాయం పూర్తయింది? ఇక్కడ చాప్టర్ నంబర్ 7 అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ ఉదయకాలములో మీరు మాకు ఇచ్చినటువంటి, నేర్పినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అనేక సంగతులు నేర్చుకుంటూ ప్రయాణం చేస్తుండగా మా జీవితాలలో మాకు వ్యక్తిత్వం ఉండాలి, అది వికసిస్తూ ఉండాలి. ఆ వికాస శిక్షణ తరగతులే ఈ గ్రంథము ద్వారా మేము పొందుతున్నాం. ఇంత చక్కని అమోఘమైనటువంటి మాటలు ఈ గ్రంథంలో మీరు వ్రాయించి మాకిచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ, విని విడిచిపెట్టి వారముగా ఎవరం ఉండకుండా మా బ్రతుకులను మేము మెరుగుపరుచుకున్నట్టుకు, ప్రతి మాటను కూడా మేము సద్వినియోగపరుచుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయన. మరెన్నో మాటలు ఈ దినం మేము మాట్లాడుకున్నట్టుగా నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.